నమస్కారం అందరికి. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ నమస్కారం. సో మనం ఇవాళ ముందు ఆర్గనాన్ ఒక 10 నిమిషాలు చదువుకున్న తర్వాత డాక్టర్ రామకృష్ణ గారు మనకి మోస్ట్ వాల్యుబుల్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ మనకు వారు అందజేస్తారు. సో విల్ స్టార్ట్ విత్ ద ఆర్గనాన్ ఫస్ట్. లాస్ట్లో ఏం చదువుకుంటున్నాం మనం? యాక్చువల్లీ ఆర్గనాన్ మొత్తం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం సీనియర్ క్లాసులో? పొటెన్సీ గురించి చదువుకుంటున్నాం. నాలెడ్జ్ ఆఫ్ పొటెన్సీ, వాట్ పొటెన్సీ షుడ్ బి అడ్మినిస్టర్డ్, ఎట్లా ఏంటి, లో పొటెన్సీ హై పొటెన్సీ అనేది దాని డిస్కషన్ జరుగుతుంది. లాస్ట్ వచ్చినప్పుడు మనం 277లో అది చదువుకున్నాం. ఇప్పుడు 278లో ఇవాళ చదువుకుంటాం. హియర్ ది క్వశ్చన్ అరైజెస్. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. ఒకసారేమో హైపర్టెన్సీ అన్నాడు, ఒకసారేమో లో పొటెన్సీ అన్నాడు కదా. వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ డిగ్రీ ఆఫ్ మైన్యూట్నెస్ ఫర్ షూర్ అండ్ జెంటిల్ రెమెడియల్ ఎఫెక్ట్? అసలు కరెక్ట్ పొటెన్సీ ఎట్లా తెలుసుకోవాలి? జెంటిల్ పొటెన్సీ అంటే నో అగ్రవేషన్ వాట్ ఎవర్ ద మెలిషన్ ఆఫ్ ది పేషెంట్ అన్నాడు కదా. అగ్రవేషన్ చేయకుండా ఎట్లా పొటెన్సీ గురించి ఎట్లా తెలుసుకోవాలి? మైన్యూట్ డోస్, ఇది కరెక్ట్ డోస్ అని ఎట్లా తెలుసుకోవాలి? డిగ్రీ ఆఫ్ మైన్యూట్నెస్ ఫర్ ది షూర్ అండ్ జెంటిల్ రెమెడియల్ ఎఫెక్ట్. హౌ స్మాల్, ఇన్ అదర్ వర్డ్స్, మస్ట్ బి డోస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ మెడిసిన్ homeopathically selected for the case of disease టు ఎఫెక్ట్ ది బెస్ట్ క్యూర్. ఇవ్వడానికి పొటెన్సీ ఏది కరెక్ట్ అని ఎట్లా తెలుసుకోవాలి? విచ్ ఈజ్ మైన్యూట్ డోస్ అంటే పొటెన్సీ కరెక్ట్ పొటెన్సీ అని ఎట్లా తెలుసుకోవాలి? టు ఎన్సూర్ ద బెస్ట్ క్యూర్ కదా. అంటే బెస్ట్ క్యూర్ అంటే ఐడియల్ క్యూర్ ఏం చెప్పాము? 4th అబ్జర్వేషన్ ఏంటి? నో అగ్రవేషన్ వాట్ ఎవర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది పేషెంట్ కదా. ఇట్ ఈస్ ద బెస్ట్ క్యూర్, ఐడియల్ క్యూర్. అది అట్లా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? To solve this problem and to determine for every particular medicine what dose of it will suffice for the homeopathic therapeutic purposes, then it be so minute that the gentleness and most rapid cure may be thereby obtained. జెంటిల్ క్యూర్, ర్యాపిడ్ క్యూర్ జరగడానికి పొటెన్సీ ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అని క్వశ్చన్. టు సాల్వ్ దిస్ ప్రాబ్లం is, as may easily be conceived, not the work of theoretical speculation, not by fine-spun reasoning, not by specious sophistry, can we expect to obtain the solution of this problem. మనము ఒక టేబుల్ కాలంలో 1+1 × 2, 2+2 × 4 ఇట్లా కొన్ని టేబుల్స్ ఉంటాయి. అట్లా పొటెన్సీ గురించి రాసుకోగలుగుతామా కదా? అది చెప్తున్నాడు కదా. నాన్ బై ఫైన్ స్పన్ రీజనింగ్,
అట్లా ఎక్కడ చేసుకోవాలి. నాట్ బై స్పీషియస్ సొఫిస్టికేట్ జీవులు ఎట్లయితే మనం అన్నిటిని విభజించినట్టు వీటిని కూడా విభజించలేం కదా. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ఇంపాసిబుల్ యాజ్ టు టాబ్యులేట్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ఇమాజినరీ కేసెస్. అడ్వాన్స్డ్ ఇమాజినరీ కేసెస్లో కానీ అలాంటి కేసెస్లో ఇంకా కష్టం. గుర్తుపెట్టుకోండి, ప్యాథలాజికల్గా ఇంకా ఎక్కువ కేసులో రెమెడీ ఎట్లా రిపీట్ చేయాలా, ఒక డోస్ ఎట్లా వెళ్ళాలి, అంత ఈజీ కాదండి. అది చెప్తున్నా ఇక్కడ. అడ్వాన్స్డ్ ఇట్ అడ్వాన్స్ ఇన్ ఆల్ ఇమాజినరీ కేసెస్, ఇమాజినబుల్ కేసెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. అది గో ఆన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంత అడ్వాన్స్ వెళ్ళినప్పుడు కష్టం ఫోరెన్సిక్ ఎట్లా అనేది. ప్యూర్ ఎక్స్పెరిమెంట్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ది sensitiveness of each patient and accurate experience can alone determine this in each individual case. ఇది సొల్యూషన్. ప్యూర్ ఎక్స్పెరిమెంట్, బాగా అనుభవం రావాలి, శుద్ధమైన పరిపూర్ణమైన మనస్సుతో అనుభవం తెచ్చుకోవాలి. కేర్ఫుల్ అబ్జర్వేషన్, సునిశ్చితమైన గమనింపు, చాలా సునిశ్చితమైన గమనింపు ఉండాలి. సునిశ్చిత గమనింపుతో పాటు స్వచ్ఛమైన మనస్సు ఉండాలి. ప్యూర్ ఎక్స్పెరిమెంట్, స్వచ్ఛమైన మనస్సు. మనం ఎట్లా ఉండాలి, నదిలో నీళ్ళలాగా ఉండాలి. అంటే మహానదిలో నీళ్ళు ఎట్లా ఉంటాయి, అడుగున కనిపిస్తుంది. అట్లా ఉన్నప్పుడు మనకి డాక్టర్ ఏం చెప్పింది, పేషెంట్ ఏం చెప్పింది మనకు అర్థమవుతుంది. అట్లా ప్యూర్ ఎక్స్పెరిమెంట్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ది సెన్సిటివ్నెస్ ఆఫ్ ఈచ్ పేషెంట్ అండ్ accurate experience can alone determine this in each individual case. నేను క్లినిక్ ప్రాక్టీస్ చేసిన కొత్తలో మా సార్ వచ్చి అడిగినాడు. ఆల్రెడీ ఆయన హోమియోపతి వేరే సీనియర్ డాక్టర్ తర్వాత ఆయన దగ్గర ఆయనకి దాదాపు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్ డాక్టర్ గారు, మరి మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, మీ దగ్గర ఎట్లా మందు వాడమంటారని అడిగాడు. అంటే నేను ఎప్పుడు చెప్పాను ఏంటంటే, ప్రిస్క్రిప్షన్ ఆల్వేస్ కంక్లూడ్స్ విత్ ద ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్, బట్ ఆల్సో స్కిల్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది డాక్టర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పేవరకు ఆయన సాటిస్ఫై. అప్పటి నుంచి ఇక్కడే వాడాడు. వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా హోమియో డాక్టర్లు చేశాడు. అట్లా అన్నమాట. వాళ్ళిద్దరు అబ్బాయిలు హోమియో డాక్టర్లు అయ్యారు. వాళ్ళిద్దరు డాక్టర్లు హోమియో క్లినిక్స్ ఓపెన్ చేసుకున్నారు. ఒక ఆయన ఓపెన్ చేసి ఇంకా ఆయన ఓపెన్ చేస్తాడు. చెప్తున్నాను, అట్లా ఉండాలి. ఇక్కడ అదే హనుమాన్ గారు చెప్పింది, ప్యూర్ ఎక్స్పెరిమెంట్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ది సెన్సిటివ్నెస్ ఆఫ్ ఈచ్ పేషెంట్ and accurate experience can alone determine this in each individual case. It were obscure to undo the large use of unsuitable medicines of the allopathic medicines of the old system, which do not touch the diseased side of the organism homeopathically. అసలు డిసీజ్ ని టచ్ చేయదండి అలోపతి మెడిసిన్. గుర్తుపెట్టుకోండి, ఎంతసేపున ఉపశమనాన్ని ఇచ్చే ఇది ఆపోజిట్ ఎండింగ్ లో ఉంటుంది కానీ డిసీజ్ ఎండింగ్ లో ఉండదు. షుగర్ కానీ బీపీ కానీ, షుగర్ని ఏమో టచ్ చేస్తుందా? షుగర్ ఎందుకు పెరిగింది టచ్ చేస్తుందా? బీపీ ఎందుకు పెరిగింది టచ్ చేస్తుందా? ఎంతసేపు ఉన్నా దే విల్ మెయింటైన్ ద లెవెల్స్ టు దట్ డే క్లియర్గా ఇచ్చినారు హనుమాన్ గారు. ఓల్డ్ సిస్టమ్ డు నాట్ టచ్ ద డిసీజ్డ్ సైడ్. చాలా చాలా ముఖ్యం ఇది. దే డు నాట్ టచ్ ద డిసీజ్డ్ సైడ్ ఆఫ్ ది ఆర్గానిజం homeopathically, but only attack the parts unaffected by the disease, in opposite to what pure experience and pronounce respecting the smallness of the doses required for the homeopathic cure. ఏది ఎట్లా కనుక్కోవాలి, మైన్యూట్ డోస్ ఎట్లా కనుక్కోవాలి అది కూడా ఎక్స్పెరిమెంట్ మీద దాని మీద ఆధారపడి ఉంటుందని మనకు హనుమాన్ గారు చెప్పినారు. మళ్ళీ ఒకసారి మహర్షి గారు ఇచ్చింది కూడా దాని వివరణ చదువుకుందాం. ఆయనతో రోగ నివారణ సంపూర్ణమైన సుఖవంతమైన జరుటకు తగిన పొటెన్సీ ఎట్టిదని ప్రశ్నించవచ్చు. సంపూర్ణ నివారణ జెంటిల్ గా ఉండాలి అంటే ఎట్లా వెళ్ళాలి అనేది ప్రశ్నించవచ్చు. ఉత్తమమైన వ్యాధి నివారణ ఎంత తక్కువ మందితో జరుగునని ప్రశ్నించవచ్చును. మైన్యూట్ డోస్ అంటే ఎట్లా, 1 డోసా 2 డోసులా కదా. ప్రతి ఔషధము వ్యాధి నివారణకు ఎంత పరిమాణం ఉండవలను, పొటెన్సీ ఎంత కావాలా.
30 200 30 ఎట్లా పనిచేస్తుంది, 200 ఎట్లా పనిచేస్తుంది? ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్త అందరికీ కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది. పొటెన్స్ ఏది, ఏ పొటెన్స్ ఇవ్వాలి, ఏ పొటెన్స్ ఇవ్వాలి, ఏ పొటెన్స్ ఇవ్వాలి? ప్రతి ఔషధము వ్యాధి నివారణకు ఎంత పరిమాణం ఉండగలను, ఎంత వరకు తగ్గించవచ్చునని కూడా ప్రశ్నించవచ్చు. ఇది $1 బిలియన్ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఇది అసలు. చాలా పెద్ద క్వశ్చన్. అంత ఈజీగా ఆన్సర్ చేయాల్సిన చేయలేం కూడా. దీనికి సమాధానము శాస్త్ర చర్చలకు, ఊహలకు సంబంధించింది కాదు. చక్కగా అల్లుకొని చెప్పిన హేతువాదములకు లొంగదు. క్వశ్చన్ ఆన్సర్కి, ఆర్గ్యుమెంట్కి ఇది రాదు. ప్రత్యేకంగా సంకేతపరిచి శాస్త్రీయ వివరణ చేయడం వలన లొంగదు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం ఇవ్వాలి. ఏమంటే ఇప్పుడు బ్లడ్ గారిపోతుంది, 6 అయ్యాలి, 1 ఇవ్వద్దు, అట్లా ఏం లేదు. అంటే అటువంటి హేతువాదములకు ఒక రూల్స్ ఇస్తారు అంతేగాని ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డాక్టర్. ప్రపంచమున సంభవింపగల వ్యాధుల వైఖరులను, వాని లేత ముదుళ్లను ముందుగా ఊహించి ఘన విభజన చేసి వ్రాసి పెట్టుకొనుట ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే హాస్యాస్పదము. రకరకాల స్పీచెస్ని, రకరకాల జంతువుల్ని, రకరకాల గుణం గల వాళ్ళని, వీళ్ళు ఈ గుణం గలవాడు, ఈ గుణం గలవాడు, ఎంతవరకు మనం చేయగలుగుతాం? ప్రతి రోగి విషయంలో ప్రత్యేకంగా తన ప్రయోగ విజ్ఞానం ప్యూర్ ఎక్స్పెరిమెంట్ వినియోగం చేయవలను. తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాడుకోవాలి. ఒక్కొక్క రోగి యందు గల ప్రాణశక్తి యొక్క ప్రతిక్రియ సామర్థ్య విశేషమును గమనించుకోవలను. ఒక రోగి యొక్క వైటల్ ఫోర్స్ ఎట్లా ఉంది, ససెప్టబిలిటీ ఎట్లా ఉంది, కొట్టి కొట్టి చూసుకోవాలి. డిసీజ్ ఎట్లా ఉంది, పాథాలజికల్ లెవెల్లో ఎట్లా ఉన్నాడు వాడు, రెస్పాన్స్ ఎట్లా ఉంది, పొటెన్సీ తట్టుకోగలుగుతాడా, పొటెన్సీ తట్టుకోలేడా, కెమికల్ టైనం ఇస్తే పనిచేస్తుందా, లేదా పైరోజనం టైనం ఇస్తే పనిచేస్తుందా చూసుకోవాలా. అంతేగాని జ్వరం 105 ఉంది కదా, పైరోజనం 1 ఏమన్నారు డాక్టర్ గారు, అందుకని 1 ఇచ్చానంటే కాదన్నారు. ఇక్కడ చూసుకోవాలండి, చూసుకోవాలి. అందుకని పొటెన్సీ క్లాసెస్లో చెప్పడానికి భయపడతాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్పము పొటెన్సీ ఎక్కువ మటుకు. ఈవెన్ డ్రగ్ కూడా చెప్పాం, ఓన్లీ పాత్ చెప్తాం. మా గురుగారు కూడా అట్లా చెప్పినారు. వి డోంట్ రెమెడీస్ నోవేర్, పొటెన్సీస్ డిపెండ్స్ అపాన్ కేస్. అంతేగాని నేను క్యాంఫర్ 200 వేసాను అంటే వీళ్ళ క్యాంఫర్ అంటే 200 గుర్తొస్తుంది, అవునా లేదా? అందుకని ఎప్పుడు అట్లా పోవద్దు అనమాట. ఒక ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ ఉండొద్దు. ఒక్కొక్క రోగి ఎందుకు గల ప్రాణశక్తి ప్రతిక్రియ సామర్థ్యం గమనించుకొనవలను. అనుభవమును నిర్దిష్టంగా స్వీకరించవలను. అనుభవమును నిర్దిష్టంగా స్వీకరించవలను. అలోపతి విధానం అందువల్లే మిక్కిలి పెద్ద పరిమాణంలో మందులు వాడట మానవలను. ఎక్కువ హైలీ అండ్ హ్యూజ్ డోసెస్ వద్దు. వ్యాధిగ్రస్తములైన అవయముల మాత్రమే పనిచేయటకు కావలసిన తక్కువ పరిమాణమును ప్రయోగించవలను. ఎంత మైన్యూట్ డోస్ అంటే వాళ్ళ యొక్క దాన్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు వాడు ఒకరికి ఈవెన్ చదవడానికి రావట్లేదు, నెక్స్ట్ ఒక స్పెల్లింగ్ చదవడానికి యాంట్ యాపిల్ అని చదవడానికి రావట్లేదు, వాడు నేను ఐఐటి సబ్జెక్టు ఫిజిక్స్ చెప్తా అంటే, ఐఐటి ఫిజిక్స్ సబ్జెక్ట్ మంచిది కదా, మోస్ట్ ఇంపార్టెంట్ కదా, కానీ వాడికి వస్తుందా? వాడు తినలేడు కదా. బాదం, పిస్తా ఇవి మంచివి, చిన్న పిల్లవాడు శిశువుకు పెడతా అంటే కుదరదు. అట్లా ఎవరికి ఏది సూటబుల్లో అదే చూసుకోవాలి. అర్థమైందా? నేనున్నాను, నేను మామూలుగా షర్ట్ 40 సైజ్ షర్ట్ దొరుకుతాను, 50 సైజ్ షర్ట్ పెద్దది కదా, 50 సైజ్ షర్ట్ తీసుకుంటా అంటే బెస్ట్. 35 చిన్నపిల్లలు 30 సైజ్ తీసుకుంటారు, నేను 30 సైజ్ తీసుకుంటా అంటే కుదరదు. నాకు ఏది సూటబుల్లో అదే చూసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో మన ఎక్స్పీరియన్స్ ప్రకారం వెళ్ళాలని ఇక్కడ హనుమాన్ గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. చాలా ఇంపార్టెంట్ అఫారిజం ఇది. దీని తర్వాత ఒక్క నిమిషం చూస్తాను, రామకృష్ణ గారు వచ్చారా? ఒక్క నిమిషం సార్.
ఒక నిమిషం. సార్ గుడ్ మార్నింగ్. ఓకే. ఓకే. అదండి క్లాసు. సో మనకి ఇక్కడ పొటెన్సీ కానీ ఏదైనా సరే రూల్ పెట్టుకోవాలి. పొటెన్సీ, సెలెక్షన్ ఆఫ్ పొటెన్సీ చూసుకోవాలి, చదవద్దని కాదు. పొటెన్సీ చదువుకోవాలి, ప్లస్ ససెప్టబిలిటీ చాప్టర్ చదువుకోవాలి, ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. పొటెన్సీ అంటే ఇది చదువుకోవాల్సింది. దాంతోపాటు అని చూసుకొని అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇస్తే దెన్ యాక్యురేట్ ప్రిస్క్రిప్షన్ అనమాట. నో వీఆర్ వెల్కమ్ ఫర్ ది డాక్టర్ రామకృష్ణ గారు. ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ పీడియాటిక్స్. మీరు చేసిన క్లినికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ద్వారా మనం నేర్చుకుందాం. వాళ్ళు మంచిర్యాలలో ప్రాక్టీస్ చేస్తారు, అనుభవం గల వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం పీడియాటిక్స్ క్లినికల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అవి ఎట్లా ఉంటాయి అంటే ఒకరొకరు ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది. హోమియో బ్రదర్హుడ్ అని ఈగారు పెట్టిన పేరు ఏంటి అంటే అందరం కలిసి ఒక దగ్గర ఒకరి నుంచి ఒకరికి నేర్చుకునేది విజ్ఞానం. ఈగారు ఏ విజ్ఞానాన్ని తను ఉంచుకోలేదు, అందరికి పనిచేశారు. అందుకే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఎవరిలో వాళ్ళని కూర్చునే వాళ్ళం, ఏదో చేసుకునే వాళ్ళం కదా. అందుకని ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని ఒకరిను అది వాళ్ళు ఇచ్చిన పైనుంచి వస్తాయన్న విజ్ఞానం ఎప్పుడు కూడా పైనుంచి వస్తుంది. నేను నేర్చుకున్నాను అంటే అది నీకు లోపల నుంచి ఇచ్చింది అనమాట. అంతేగాని నువ్వు తెచ్చుకోవాలంటే మరి ఇన్ని రోజులు తెచ్చుకోలేదే, మరి ఇవాళ ఎందుకు వచ్చింది కదా విజ్ఞానం. అందుకని అటువంటి విజ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నాం మంది. అందుకని ఇవాళ డాక్టర్ రామకృష్ణ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారం. నమస్కారం అందరికీ నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఓకే, ఫైన్. వీడియో క్లియర్ గా ఉందా? క్లియర్ సార్, క్లియర్ ఉంది సార్. ఓకే నమస్తే. ఓకే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం. పొద్దునే మనం ఇవన్నీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, చాలా సంతోషం. సో నేను మంచిర్యాలలో ప్రాక్టీస్ చేస్తానండి. నేను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ని అండ్ సాయంత్రం క్లినిక్ లో కూర్చుంటాను. సో ఈరోజు చంద్రమోహన్ గారు నాకు ఇచ్చిన టాపిక్ పిల్లల ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్, మీ ఎక్స్పీరియన్స్ గురించి మాకు ఒకసారి షేర్ చేస్తారా అని చెప్పారు. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. చంద్రమోహన్ గారు, నేను కొన్ని కేసెస్ చూపిస్తాను, దాంతో మనం డిస్కషన్ చేద్దాం. ఫ్యూ కేసెస్ పవర్ పాయింట్ చేశాను, షేర్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ అయిందా నాకు చెప్పండి. ఓకే లేదు సార్, చేసుకోవచ్చు, మీరు ఓపెన్ గా చేసుకోవచ్చు, ఏం కదా. చేస్తున్నా. నో రిస్ట్రిక్షన్. ఓకే. సార్ స్క్రీన్ షేర్ అయిందా సార్? అయింది సార్. అయిందా? ఓకే ఓకే. అయింది సార్. ఒక్క నిమిషం. నిన్నే కూర్చుని ఈ పవర్ పాయింట్ చేశాను. సో చాలా స్పీడ్ గా చేశాను, కొన్నే వచ్చాయి, బట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇది మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. సార్ కనిపిస్తుంది సార్? సార్ కనిపిస్తుంది, చిన్నగా ఉంది స్క్రీన్. కనిపిస్తుంది. నేను అది సెట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, కనిపిస్తుంది, క్లియర్, ఇట్ ఈస్ క్లియర్. ఒక్క నిమిషం సెట్ చేసేస్తాను. ఇప్పుడు సార్ కిందికి వెళ్ళిపోయింది సార్. పెద్దగా ఉంది, కిందికి వెళ్ళిపోయింది. ఓకే ఓకే ఓకే. ఓకే సార్, క్లియర్. నా క్లిస్టర్ క్లియర్. పెద్దగా ఉందా సార్? పెద్దగా ఉంది, క్లియర్ అయింది, బాగుంది కూడా. ఓకే ఓకే, ఫైన్. ఓకే. ఇది ఈరోజు మన టాపిక్ హోమియోపతి ట్రీట్మెంట్ ఫర్ చిల్డ్రన్. నేను డాక్టర్ రామకృష్ణ, బిహెచ్ఎంఎస్ ఎస్సిపి చేశాను, మంచిర్యాలలో ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. సో మొదటగా ఈ స్లైడ్ ని చూడండి. ఇది మనం క్లినిక్ లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే పిల్లల కేస్ టేకింగ్ లో మనం సక్సెస్ అవుతాం. పిల్లల ట్రీట్మెంట్ లో మనం
సారీ, సంథింగ్ ఒక్క నిమిషం. ఆ, ఇప్పుడు ఓకేనా సార్ మళ్ళీ? క్లియర్ క్లియర్ హలో. క్లియర్ ఓకే సార్ ఓకే. క్లియర్. ఓకే ఓకే. సూపర్. ఒక్క నిమిషం. సో ఈ స్లైడ్ లో చూడండి, పిల్లల ట్రీట్మెంట్ లో మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటి అంటే మన ముఖంలో నవ్వు ఉండాలి. పిల్లలు సీరియస్ గా డాక్టర్ డ్రెస్ వేసుకొని డాక్టర్ లుక్ తో ఆ అలా ఇదిగా పిల్లలతో మనం ఉంటే గనుక వాళ్ళు మనతో ఏది మాట్లాడడానికి సంకోచిస్తారు. అందుకే మన ముఖం పైన చిరునవ్వు ఉండాలి. వాళ్ళతో మనం ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలి. అప్పుడే వాళ్ళు మనతో ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడానికి ముందుకొస్తారు. రెండోది ఏంటంటే, చిన్నపిల్లల ట్రీట్మెంట్ కి వస్తున్నప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తుండొచ్చు, లేకపోతే భయంగా ఉండొచ్చు, చిరాగ్గా ఉండొచ్చు, ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండొచ్చు. అందువల్ల వాళ్ళతో మనం ఒక ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ చేసుకోవడం కోసము క్లినిక్ లో కొన్ని స్నాక్స్ లైక్ చాక్లెట్స్, బిస్కెట్స్, ఓకేనా, కొన్ని బొమ్మలు, మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి బొమ్మలు అవసరం అవుతాయి కాబట్టి కొన్ని బొమ్మలు ఇలాంటివి పెట్టుకుంటే పిల్లలతో మనం ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఆ ఫ్రెండ్లీ నేచర్, ఆ హోమ్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. అందువల్ల మనము వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. రెండోది ఏంటంటే, పిల్లలకి అవసరమైన ఈ చిరుతిండ్లు, కొన్ని టాయ్స్ పెట్టుకుంటే ఆ డిస్కషన్ అనేది స్మూత్ గా, హ్యాపీగా, ఫ్రెండ్లీగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ, ఇది కనిపిస్తుందా చంద్రమోహన్ గారు? ఒక్కసారి మళ్ళీ క్లియర్ చేయండి. క్లియర్ సార్ క్లియర్. నో ఇష్యూ. ఓకే ఓకే. సూపర్. ఫైన్. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. పిల్లలు వచ్చారు క్లినిక్ కి, వాళ్ళతో మనం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ డెవలప్ చేసాము, వాళ్ళతో ఇంటరాక్షన్ స్టార్ట్ చేసాము. తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ, అసలు వచ్చిన కేసు అక్యూట్ కేసా, క్రానిక్ కేసా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్. డిఫరెంట్, సారీ, డిఫికల్ట్ కాదు, డిఫరెంట్. ఇన్వెస్టిగేషన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్. సో ఇది ఎందుకు డిసైడ్ చేయాలంటే, అసలు మనం కేస్ టేకింగ్, పిల్లలతో మాట్లాడే విధానం, వాళ్ళ లక్షణాలు తెలుసుకునే విధానము అక్యూట్ కి డిఫరెంట్ గా ఉంటుంది, క్రానిక్ కి డిఫరెంట్ గా ఉంటుంది. సో అసలు వచ్చిన కేసు అక్యూటా, క్రానికా డిసైడ్ చేయాలి. ఆ తర్వాత అక్యూట్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, క్రానిక్ లో ఎలా మనం పేషెంట్ తో మాట్లాడాలి అనేది మనం చూద్దాం. అక్యూట్ అక్యూట్ ర్యాపిడ్లీ డెవలప్, అంటే స్పీడ్ గా డెవలప్ అయింది, ఈ మధ్యనే డెవలప్ అయింది. ఫ్రెష్ ఇన్ మెమరీ, అంటే వాళ్ళకి అన్ని గుర్తుంటాయి, పేరెంట్స్ కి అన్ని గుర్తుంటాయి, పిల్లలకి అన్ని గుర్తుంటాయి. సో వాళ్ళకు మెమరీలో ఫ్రెష్ గా అన్ని గుర్తుంటాయి. రిక్వైర్స్ లెస్ టైం అండ్ ఎఫర్ట్స్. తక్కువ టైం అవసరము, తక్కువ ఎఫర్ట్స్ అవసరము, ఫటాఫట్ వాళ్ళు చెప్పేస్తారు. సో ఇందులో మనకు పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. కానీ సెకండ్, క్రానిక్ డిసీజెస్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెసింగ్, అంటే ఇది రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ జబ్బులు పెరుగుతూ పోతాయి, లక్షణాలు వస్తూ ఉంటాయి. సో నాట్ ఫ్రెష్ ఇన్ మెమరీ. వాళ్ళకి అన్ని కొంచెం లీలగా గుర్తుంటాయి తప్ప అన్ని కరెక్ట్ గా గుర్తుండే అవకాశం తక్కువగా ఉంటుంది. సో డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ అండ్ రిక్వైర్స్ మోర్ టైం అండ్ పేషియన్స్. సో ఈ క్రానిక్ కేస్ టేకింగ్ లో చాలా ఎక్కువ పేషెన్స్ కావాలి, టైం ఎక్కువ కావాలి, కొంచెం క్లిష్టతరం. అందువల్ల ఓపికతో పిల్లలతో మనం మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ క్లైమేట్ ని డెవలప్ చేయాలి. పిల్లలు మనని నమ్మి వాళ్ళు అన్ని విషయాలు షేర్ చేసుకునే ఆ టైం ఇచ్చే క్లైమేట్ ని మనమే వాళ్ళకు క్రియేట్ చేయాలి. సో అక్యూట్ కేసు, ఇప్పుడు మనం పిల్లలు వచ్చారు, పిల్లలు రావడానికి ఈజీగా ఉండడానికి మనం కొన్ని టాయ్స్ రెడీ చేసాము, స్నాక్స్ రెడీ చేసాము, పిల్లలతో హ్యాపీగా మాట్లాడడానికి మనం కూడా ఫ్రెండ్లీ నేచర్ తో రెడీగా ఉన్నాము. పిల్లలు వచ్చారు, అది మాట్లాడుతున్నాం పేషెంట్ తో, అది అక్యూటా, క్రానికా డిసైడ్ చేసుకున్నాం. తర్వాత తెలిసింది మనకు అక్యూట్ కేసు అని తెలిసింది. అక్యూట్ కేసు అంటే సడన్ గా డెవలప్ అయ్యేవి. అక్యూట్ చాలా స్పీడ్ గా, ర్యాపిడ్ గా ఇవి సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. విత్ ఇన్ నో టైం చాలా స్పీడ్ గా కొత్త కొత్త సిమ్టమ్స్ వచ్చేస్తాయి, వాటి సివియారిటీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ అక్యూట్ కేస్ ని డీల్ చేయాలంటే మనం ముందుగా కాస్ ఏంటో తెలుసుకోవాలి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్, అసలు ఏం జరిగింది, ఈ లక్షణాలు వచ్చే ముందు ఏం జరిగింది,
ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ జబ్బైనా సరే కాసు లేనిది రాదు, కారణం లేనిది ఏది రాదు, శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటాం కదా. అలాగే బాడీలో సిమ్టమ్స్ తయారవ్వాలంటే శివుడి ఆజ్ఞ, అంటే మన మనస్సు లేకపోతే మన మెదడు, ఈ ఆలోచనలు, వీటి ఆజ్ఞ, అంటే వీటిలో ఏదో స్టిములస్ వచ్చి ఉంటుంది. అందువల్లే మైండ్ కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఫీల్ అయి ఉంటుంది. దానివల్ల కొన్ని బాడీలో ఈ లక్షణాలు వస్తాయి. అందువల్ల కాస్ ఏంటి, అసలు ఎయిల్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని కాసెస్ ఇచ్చాను. జనరల్ గా ఇవి పిల్లల్లో అక్యూట్ డిసీజెస్ తీసుకురావడానికి కామన్ కాసెస్ అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అందులో మొదటిది ఫ్రైట్. సో భయం. ఎ- ఏదైనా భయపడ్డారా పిల్లలు? ఆమ్, ఈ జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఏ డిసీజ్ అయినా సరే, మోషన్స్ కావచ్చు, ఇలాంటి ఏదైనా వచ్చే ముందు అసలు ఏం జరిగింది, ఏదైనా దేనికోసమైనా భయపడ్డారా అని అడగాలి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్, ఇది మనకు డైరెక్ట్ రూబ్రిక్ ఉందండి. సో మనం దీంతో రెమెడీస్ ని కట్ స్టార్ట్ చేసుకుంటూ రిపెటరైజేషన్ మెథడ్ లో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్, ఒక చిన్న కేసు డిస్కస్ చేద్దాము. ఒక పాపని తీసుకొచ్చారు. ఒక 14 ఇయర్స్, 13 ఇయర్స్ అరౌండ్ ఏజ్ ఉంటుంది. ఆ, తనకు స్టామరింగ్, నత్తి ఉంది. అంటే కొన్ని అక్షరాలు మాత్రం, ఒక 4 అక్షరాలు ఉన్నాయి, అవి తను పలకలేదు. దాని బదులు వేరే అక్షరాలు వస్తాయి, లేకపోతే దీన్ని అసలు పలకలేదు. అది పలకాలంటే చాలా సేపు ఆగాల్సి ఉంటుంది, కొన్ని సెకండ్లు ఆగి పలుకుతుంది. ఇది దీన్ని నత్తి, నత్తి కోసం తీసుకొచ్చారు. ఇది పుట్టుకతో లేదు, మళ్ళీ మధ్యలోనే వచ్చింది. సో ఆ, ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగాను. సో ఇయర్స్ అయిందండి, ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా అయింది అని చెప్పారు. అచ్చా, ఏం జరిగింది ఆ 5 ఇయర్స్ ముందు, ఏం జరిగింది అని నేను పాపని అడిగాను. అసలు ఏమైంది ఆ 5 ఇయర్స్ ముందు, నీకు ఏం ట్రబుల్ అయింది? సో పాప ఏం చెప్పిందంటే, రోడ్ దాటుతూ స్కూల్ కి వెళ్తున్నప్పుడు, అమ్మ చేయి పట్టుకుని రోడ్ దాటుతూ స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూసింది తన కళ్ళ ముందు. సో భయపడిపోయింది యాక్సిడెంట్ చూసి. ఆ తర్వాత నుంచి విత్ ఇన్ 2-3 డేస్ లో తనకు మెల్లిగా నత్తి మొదలైంది. సో ఇది ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్. ఈ రూబ్రిక్ తీసుకుని తనకు మెడిసిన్ ఇచ్చినప్పుడు, అండ్ మిగతా లక్షణాలు కూడా కన్సిడర్ చేసి మెడిసిన్ ఇచ్చినప్పుడు, నత్తి 1 నెలలో పూర్తిగా తగ్గిపోయింది. తను పలకలేని ఆ 4 అక్షరాలు కూడా ఖచ్చితంగా క్లియర్ గా పలకగలిగింది. సో అసలు ఎప్పటి నుంచి వచ్చింది ఈ కాస్, ఏంటి, ఎందుకు వచ్చింది, ఓకేనా? ఎప్పటి నుంచి వచ్చిందో మనము తెలుసు. దాని వరకు వెళ్తే, అంటే ఒక 3 రోజుల నుంచి జ్వరం ఉందండి. ఆ 3 రోజులు వెనకాల వెళ్ళి అసలు ఏం జరిగింది, ఆ 3 రోజుల క్రితం ఏం జరిగింది, ఇలా మనం తెలుసుకోవాలి. అక్యూట్ డిసీజెస్ లో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనే లక్షణం లేకుండా ముందుకెళ్ళొద్దు. అలాగైతే మనం 100% పేషెంట్ ని సాల్వ్ చేయగలుగుతాం. రెండో కామన్ కాస్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు పిల్లలు చాలా ఆశిస్తుంటారు. మనం బయటికి వెళ్తాం, మనకి ఏదైనా కావాలంటే మనం బయటికి వెళ్తాం, కొనుక్కుంటాం, లేకపోతే ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాం, మనమే డెసిషన్స్ తీసుకుంటాం. కానీ పిల్లలు అలా కాదు. పిల్లలు ఏమన్నా కావాలంటే మనల్ని అడుగుతారు, అంటే పెద్దవాళ్ళని అడుగుతారు. పేరెంట్స్ అడగచ్చు, రిలేటివ్స్ ని అడగచ్చు, వాళ్ళ క్లోజ్ గా ఉన్న వాళ్ళని అడగచ్చు. వాళ్ళు అవి మనకి ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవ్వనప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, అంటే నిరాశ, ఆశ పడతారు ఇది నాకు కావాలి అని. ఆ ఆశ తీరనప్పుడు దాన్ని నిరాశ అంటాం. అంటే ఇది ఒక రూబ్రిక్ ఉందండి, డిసప్పాయింట్మెంట్. ఈ డిసప్పాయింట్మెంట్ తో కూడా వాళ్లకు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, అక్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ పాప ఒక ఎగ్జిబిషన్ కి వెళ్దామని అడిగింది అనుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జిబిషన్ కి వెళ్దామని. సరే, నేను సాయంత్రం డ్యూటీ నుంచి తొందరగా వస్తాను, వెళ్దామని వాళ్ళ ఫాదర్ చెప్పారు. పాప స్కూల్ నుంచి రాగానే చక్క చక్క ఫ్రెష్ అప్ అయిపోయి స్నాక్స్ తినేసి రెడీగా ఉంది. ఫాదర్ ఎప్పుడు వస్తారు, తీసుకెళ్తారు, నాన్న నన్ను తీసుకెళ్తారు. కానీ నాన్న రావడానికి లేట్ అయిపోయింది. సో 5ంటికి వస్తాను నాన్న, 8ంటికో 9ంటికో ఇంటికి వచ్చారు. వెళ్ళలేకపోయింది. సో ఆ, బాధపడింది, ఆ, నిద్రపోయింది. పొద్దున కల్లా దగ్గు వచ్చేసింది, సివియర్ కాఫ్. ఓకేనా? చిన్న ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పు. సివియర్ కాఫ్ వచ్చింది అంటే ఆ, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దగ్గు రావడానికి కారణం తను వెళ్ళలేకపోవడం, నిరాశ చెందడం, డిసప్పాయింట్ అవ్వడం. సో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్, ఈ రూబ్రిక్ తీసుకొని ఇలాంటి
నిరాశ చెందిన తర్వాత వచ్చే అక్యూట్ డిసీజెస్ ని మనం సాల్వ్ చేయొచ్చు. సో మూడో కామన్ కాజ్ ఏంటంటే పనిష్మెంట్. సో స్కూల్లో కావచ్చు, స్కూల్కి వెళ్తున్న పిల్లలైతే, ఇంట్లో కావచ్చు, పేరెంట్స్ పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని ఏదైనా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. సో ఈ పనిష్మెంట్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు చాలా ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఇబ్బందుల్లో, కాసుల్లో ఇవి ఒకటి భయం, రెండోది డిసప్పాయింట్మెంట్, మూడోది పనిష్మెంట్. సో ఈ పనిష్మెంట్ తర్వాత కూడా వాళ్ళకు స్కిన్ ర్యాష్ కానీ, ఫీవర్స్ కానీ, డయేరియా కానీ, దగ్గు జలుబు కానీ ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏం జరిగింది, ఆ, దగ్గు ఒక 4 రోజుల నుంచి ఉంది అని అనుకుందాం. మనం ఎప్పటి నుంచి ఉంది అని ముందు అడగాలి, టైం పీరియడ్ అడగాలి. 4 days అని చెప్పారు అనుకుందాం, 4 days వెనక్కి వెళ్ళాలి. 4 days బ్యాక్ ఏం జరిగింది, 5th days అంటే 5 days బ్యాక్ ఏం జరిగింది, 1 week బ్యాక్ ఏం జరిగింది, ఆ సరౌండింగ్ పీరియడ్స్ లో అసలు ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, పెద్ద పాప దేనికి ఎఫెక్ట్ అయింది, ఇది మనం తెలుసుకుంటే అక్యూట్ డిసీజెస్ ని 100% సాల్వ్ చేయొచ్చు. ఆర్గనాన్ లో కూడా యానిమల్ గారు చెప్పారండి, అక్యూట్ డిసీజెస్ ని సాల్వ్ చేయాలంటే ముందు కారణం తెలుసుకోవాలి, ఎయిల్మెంట్స్ తెలుసుకోవాలి. అప్పుడే మనం అక్యూట్ డిసీజ్ ని 100% ఈ స్పీడ్ గా, చాలా ర్యాపిడ్ స్పీడ్ తో మనం సాల్వ్ చేయవచ్చు సిమ్టమ్స్. నెక్స్ట్ క్రానిక్ డిసీజెస్. ఇప్పుడు అక్యూట్ అయిపోయింది, క్రానిక్ కేసెస్ వచ్చారు. క్రానిక్ కేసెస్ నుంచి చాలా రోజుల నుంచి ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు మనం కేసెస్ లో కూడా చూస్తాం ఇది. ఎప్పటి నుంచి ఉంది అంటే ఒక 4-7 నెలలు అయింది, లేకపోతే కొన్ని సంవత్సరాలు అయింది అని చెప్తుంటారు. సో అందులో వాళ్లకు ఎయిల్మెంట్స్ కూడా ఉంటాయి కానీ గుర్తుండవు. ఏ జబ్బు కూడా ఎయిల్మెంట్స్ లేనిది రాదు. డిసీజ్ అంటే డిసీజ్ రావాలంటేనే వాళ్ళ ఈజ్ అనేది డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. అంటే డిస్టర్బ్ అయిన ఈజ్, వాళ్ళు రోజు సాఫీగా గడిచే జీవితం అక్కడెక్కడో ఒక చోట డిస్టర్బ్ అవుతుంది. ఈజ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఈజ్. అందువల్లనే వాళ్ళు మెంటల్ గా ఇబ్బంది పడతారు, అంటే మానసికంగా వాళ్ళు బాధపడతారు, లేకపోతే రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. దానివల్ల శారీరకంగా లక్షణాలు వచ్చి జబ్బు బారిన పడతారు. సో వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ లో కూడా ఎయిల్మెంట్స్ కూడా ఉంటాయి, కానీ సంవత్సరాల తరబడి ఈ జబ్బు ఉండడం వల్ల గుర్తుండవు అన్నమాట. అలాంటి కేసెస్ లో ఎయిల్మెంట్ ఇప్పుడు కనుక గుర్తుంటే, కారణం కనుక గుర్తుంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకవేళ వాళ్ళకి గుర్తులేదు, చెప్పట్లేదు, మర్చిపోయారు, అలాంటి కేసెస్ లో డిస్పోజిషన్ తీసుకోవాలి. డిస్పోజిషన్ అంటే వాళ్ళ తత్వం, ఆ పిల్లలు ఎలాంటి తత్వం కలిగిన వాళ్ళు, బిహేవియర్ ఎలా ఉంటుంది పిల్లలు. ఇలా నేను కొన్ని కామన్ తత్వాలు నేను ఇచ్చాను చూడండి. ఒకటి పట్టినాసిటీ. పట్టినాసిటీ అంటే ఇది మొండితనానికి దాటి ఉంటుంది. తెలుగులో జగమొండి అని అంటారు. పట్టినాసిటీ, జగమొండి అంటే, మొండి అంటే అబ్స్టినేట్ చిల్డ్రన్ ఇన్, ఇదొక రూబ్రిక్ ఉంది. దీని డైరెక్ట్ మనం ఎవరైనా పిల్లలు వాళ్ళు అడిగిందే కావాలి అని మొండిగా ఉన్నప్పుడు అబ్స్టినేట్ చిల్డ్రన్ ఇన్ అనే రూబ్రిక్ తీసుకుంటాం. కానీ ఈ జగమొండి అంటే పట్టినాసిటీ గురించి చూద్దాం. పట్టినాసిటీ అంటే పిల్లలు సరే ఇప్పుడు ఒక టాయ్ అడిగారు, నాకు ట్రైన్ బొమ్మ కావాలని అడిగారు అనుకుందాం పిల్లలు. మనం సరేనన్నా, నేను ఈరోజు బిజీగా ఉన్నాను, షాప్కి వెళ్ళాలి కదా, ఒక 2 days తర్వాత నాకు లీవ్ దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకుందామని వాళ్ళ మమ్మీ చెప్పింది. సరే 2 days వెయిట్ చేశాడు, మళ్ళీ ఆ రోజు గుర్తు చేశాడు, మమ్మీ 2 days తర్వాత అన్నావు కదా, మరి ఈ రోజు వెళ్దామా, సరే ఈ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నా, రేపు వెళ్దాం. సరే మళ్ళీ రేపు గుర్తు చేస్తాడు, మమ్మీ రేపు వెళ్దామన్నా. అలా ఎన్ని రోజులైనా సరే తనకు కావలసిన వస్తువు కొనుక్కునే వరకు, దొరికే వరకు, సాధించే వరకు వదలడు అనమాట. దీన్నే పట్టినాసిటీ అనేసి అంటాం. ఇలాంటి లక్షణాలు దొరికితే కనుక ఖచ్చితంగా మనం ఈ రూబ్రిక్ ని కన్సిడర్ చేయాలి. ఇది ఒక డిస్పోజిషన్, అంటే ఆ పాప లేకపోతే బాబు యొక్క కిడ్ యొక్క తత్వం. రెండోది ఏంటంటే కొంతమంది పిల్లలు ఉంటారు, ఒకటి పట్టినాసిటీ చూసాము, జగమొండి, ఏం కావాలో అది సాధించే వరకు వదలడు. రెండో పిల్లలు ఏంటంటే ఈల్డింగ్ నేచర్. అడుగుతారు, నాన్న నేను కొంచెం బిజీగా ఉన్నా, ఒక 2 days తర్వాత తీసుకుందామంటే సరే అంటాడు. ఆ తర్వాత అడగను కూడా అడగరు. మమ్మీ నేను చెప్పాను కదా, మమ్మీకి వీలైనప్పుడు కొనిపిస్తుంది, అయిపోయింది కదా, ఇంకోసారి అడగనే అడగడు. దీన్ని ఈల్డింగ్ నేచర్ అనేసి అంటారు.
సో పర్టినాసిటీకి పూర్తిగా విరుద్ధమైన స్వభావం ఇది, ఈల్డింగ్ నేచర్. మూడోది ఏంటంటే డిస్ఒబీడియన్స్, అంటే ఒబీడియంట్ కిడ్స్ మనం చూస్తూ ఉంటాం. ఒబీడియంట్ కూడా ఒక రూబ్రిక్ ఉందండి. మనం ఏం చెప్తే అది వినేవాళ్ళు అనమాట. నాన్న కొంచెం నాకు ఆ బుక్ తీసుకురా, పెన్ అట్టు పెట్టిరా, రిమోట్ అక్కడ పెట్టు, ఫ్యాన్ ఆఫ్ చేయి, ఏసీ ఆన్ చేయి, ఇలా ఏం చెప్పినా మనము వాళ్ళు అది తూచా తప్పకుండా ఫాలో అవుతారు అనమాట. ఒబీడియన్స్ కిడ్. దీనికి పూర్తి విరుద్ధమైనది డిస్ఒబీడియన్స్ స్వభావం, అంటే మనం ఏం చెప్పినా వీళ్ళు వినరు, ఒబీడియన్సీ అసలే ఉండదు. సో ఇలాంటి డిస్పోజిషన్, నేను కొన్ని కామన్ డిస్పోజిషన్స్ ఇచ్చాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. యాంగ్రీ డిస్పోజిషన్, అలా, లేకపోతే సింపథెటిక్ డిస్పోజిషన్. సింపథెటిక్ అంటే వేరే వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు చూడలేరు. ఇంట్లో అమ్మకు నాన్నకు జ్వరం వచ్చింది, వీళ్ళు చాలా సింపథెటిక్ నేచర్ కలిగి ఉంటాడు. వాళ్ళకి వచ్చి జెండు బాంబు పెట్టడం, తలనొప్పి ఉంటే, లేకపోతే మెడిసిన్స్ కావాలా అని అడిగి ఇవ్వడం, వాటర్ తాగుతావా అని వచ్చి సేవ్ చేయడం, ఇలా వాళ్ళు చాలా సింపథెటిక్ ఉంటాడు అనమాట. సో ఇలాంటి చాలా డిస్పోజిషన్స్ ఉన్నాయి. క్రానిక్ డిసీజెస్ లో మాత్రం డిస్పోజిషన్స్ మనం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్కి వద్దాము. ట్రీట్మెంట్ లో చేంజ్డ్ మైండ్, అసలు పిల్లలకి ఒక జబ్బు వచ్చినప్పుడు ఏ లక్షణాలకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. జబ్బు పడక ముందు లక్షణాలకి ఇవ్వాలా, జబ్బులో ఉన్నప్పుడు వచ్చిన లక్షణాలు వాళ్ళ బిహేవియర్ కి ఇవ్వాలా అనేది ఇక్కడ. ఇది ఆర్గనాన్ నుంచి తీసుకున్నానండి. ఒక ఆర్గనాన్ నెంబర్ మీకు చంద్రమోహన్ గారు కరెక్ట్ గా చెప్పగలుగుతారు. ఇది ఆర్గనాన్ లో హ్యానిమన్ గారు చెప్పింది. అసలు ట్రీట్మెంట్ కి ఏం కన్సిడర్ చేయాలి అంటే చేంజ్డ్ మైండ్ ఆర్ నేచర్. అంటే ఒకప్పుడు బాగానే ఉన్నాడు, జబ్బు పడినప్పటి నుంచి ఈ రకంగా మారిపోయాడు, చేంజ్ అయిపోయాడు. చేంజ్డ్ మైండ్ ఆర్ నేచర్, ఇది మనం ప్రిస్క్రిప్షన్ కి తీసుకోవాలి. చేంజ్డ్ మైండ్ ఆర్ నేచర్, బిహేవియర్ అండ్ డిస్పోజిషన్, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు, వాళ్ళ బిహేవియర్ లో మార్పు, అండ్ వాళ్ళ తత్వంలో మార్పు, ఇలాంటి ఏదైనా సరే జబ్బు పడక ముందు ఉన్న వాళ్ళ మెంటాలిటీకి, జబ్బు పడిన తర్వాత మార్పు అయిన మెంటాలిటీకి మనం చూసుకొని చేంజ్డ్ మైండ్, చేంజ్డ్ నేచర్, చేంజ్డ్ బిహేవియర్, చేంజ్డ్ డిస్పోజిషన్ మనం ప్రిస్క్రిప్షన్ కి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్గనాన్ లో యానిమల్ గారు చెప్పారు. నెక్స్ట్ ఇంకా పిల్లల్లో మనం కేసు తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అండ్ పిల్లలు ఎక్స్పోజ్ అయ్యే సరౌండింగ్స్ ఏంటి, వాటితో ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అని చూడాలి. అందులో ఫస్ట్ది ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలు మొదటిగా ఎక్స్పోజ్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్స్ కి, కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారా, వీళ్ళ పిల్లల కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా, వీళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా, వీళ్ళతో వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంట్లో తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా, ఎవరెవరు ఉంటారు, ఎవరెవరితో పిల్లలు ఎలా మెసులుతున్నారు, ఇది మనం తెలుసుకోవాలి. రెండోది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ తో వాళ్ళు ఎలా ఉంటున్నారు, రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా మెసులుతున్నారు, ఇవన్నీ మనం చూడాలి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారనమాట. మూడోది స్ట్రేంజర్స్, పూర్తిగా కొత్త వాళ్ళు, వాళ్ళతో పిల్లలు ఎలా ఉంటున్నారు, కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే మనమే కొత్త చోట వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళతో ఎలా, అంటే స్ట్రేంజర్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆర్ న్యూ పర్సన్స్, పూర్తిగా వాళ్ళకి తెలియని వాళ్ళతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని మనం కనుక్కోవాలి. నాలుగోది చాలా ముఖ్యమైనది సరౌండింగ్స్. ఇది చూడండి, సరౌండింగ్స్ ఇందులో పూర్తిగా నాన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. నాన్ లివింగ్ థింగ్స్ అంటే వస్తువులు, టాయ్స్, ఫర్నిచరు, వీటితో పిల్లలు ఎలా ఉంటున్నారు. లైక్ కొంతమంది పిల్లలు ఉంటాడు, చాలా జాగ్రత్తగా మెసులుతూ ఉంటారు, ఒక చిన్న దెబ్బ కూడా తగిలించారు. కొంతమంది వెళ్తూ వెళ్తూ దేనికో గుద్దుకుంటారు, పడిపోతారు, అడిగితే అదే నాకు అడ్డం వచ్చింది అని చెప్తారు. సో అంటే వీళ్ళు కేర్లెస్ కిడ్స్, అలాంటి రూబ్రిక్స్ మనకు ఉన్నాయి. ఫ్రివోలస్, కేర్లెస్, వీళ్ళు చుట్టుపక్కల పరిసరాలను సరిగా గమనించలేని పరిస్థితి ఉంటుంది, ఆక్వర్డ్ నేచర్ ఉంటుంది. సో ఇలాంటి మనం రూబ్రిక్స్, ఇలాంటి లక్షణాలు మనం తెలుసుకోవడానికి కోసం సరౌండింగ్స్ తో వాళ్ళు ఎలా ఉంటున్నారు చూడాలి. సరౌండింగ్స్ లో ఈ మధ్య ఉన్న కామన్ మేజర్ సరౌండింగ్స్, ఫోన్ తో వాళ్ళు ఎలా ఉంటున్నాడు, ఎంతసేపు గడుపుతున్నాడు, టీవీతో వాళ్ళు ఎంతసేపు గడుపుతున్నాడు, టీవీ కోసం అక్క చెల్లెల మధ్య గొడవలు ఎలాంటివి అవుతున్నాయి, ఆ గొడవల్లో ఈ పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు,
ఎలా దాన్ని గొడవని ముగిస్తున్నాడు లేకపోతే ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అకామిడేషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, స్ట్రేంజర్స్, న్యూ పర్సన్స్, సరౌండింగ్స్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం పిల్లల గురించి పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు వచ్చేసాము, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో, కేస్ టేకింగ్ లో ముఖ్యంగా డిస్క్రిప్షన్ కంటే అబ్జర్వేషన్ కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి అన్నమాట. 90% డిస్క్రిప్షన్ కంటే అబ్జర్వేషన్ కే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 90% ఇంపార్టెన్స్ మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ద అబ్జర్వేషన్. అంటే యాజ్ అ డాక్టర్ మనం పేషెంట్ ని అబ్జర్వ్ చేయాలి. మాట్లాడుతూనే ఆ, బాబు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ కిడ్ ఎలా కూర్చున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎటువైపు చూస్తున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లలు ప్రతిదీ చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. పిల్లల్ని ట్రీట్మెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ మెదడులో ఏముంది, ఏం ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ పెద్దవాళ్ళలాగా అంత క్లియర్ గా పిల్లలు చెప్పలేకపోతారు. కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లో, ముఖ కవళికల్లో అండ్ బాడీ లాంగ్వేజ్ లో, బాడీ మూవ్మెంట్స్ లో, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల 90% ఇంపార్టెన్స్ అబ్జర్వేషన్ కి ఉంటుంది. 10% డిస్క్రిప్షన్ కి. అంటే పిల్లలు చెప్పిన లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన లక్షణాలకి 10% ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 90% అబ్జర్వేషన్ కి ఇవ్వాలి. ఇది 100% ఎప్పుడు అవుతుందంటే డిస్క్రిప్షన్ ఏదైతే చెప్తున్నాడో దానికి రిలవెంట్ అబ్జర్వేషన్ ఉంటేనే మనం దానికి 100% వాల్యూ ఇవ్వాలి. లైక్ పిల్లలు మా పేరెంట్స్ చెప్తున్నాడు, మా బాబుకి చాలా కోపం అండి, నా ఇంట్లో ఏ వస్తువైనా పగలగొడుతూ ఉంటాడు. అలా చెప్తున్నప్పుడు కొంతమంది పిల్లలు హర్ట్ అవుతారు, బాధపడతారు, నా గురించి చెప్తున్నాడు అని కోపంగా పేరెంట్స్ చూడడం జరుగుతుంది. అలా కాకుండా పిల్లలు నవ్వుతూ చూశారు అనుకోండి పేరెంట్స్ ని, అప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ అబ్జర్వేషన్. సరే ఎందుకు నవ్వుతున్నాడు అంటే, నవ్వుతున్నాడు అంటే పిల్లోడు అంత సీరియస్ పిల్లోడు కాదు, నాటి పిల్లోడు, చాలా మిస్చీవియస్ పిల్లోడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అబ్జర్వేషన్ కి ఈ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ ప్లస్ అబ్జర్వేషన్ కలిసినప్పుడు 100% అవుతుంది. 90% ఇంపార్టెన్స్ అబ్జర్వేషన్ కి ఇవ్వాలి. సో అలా నవ్వినప్పుడు మిస్చీవస్ అనే రూబ్రిక్ తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. సో ఇది మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం పిల్లల్ని చూడాలి అంటే, పిల్లలు మాట్లాడుతున్నప్పుడు హ్యాపీగా ఉన్నారా, ఏదైనా ఏ విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు కోపపడుతున్నారు, సెకండ్ ఫేస్ మీరు చూస్తున్నట్టయితే రెడ్ గా కోపంగా ఉంది, ఏ విషయం డిస్కస్ చేసినప్పుడు పిల్లలు కోపం చూపిస్తున్నాడు, సో ఆ విషయాన్ని వదలొద్దు. ఆ విషయం గురించి ఇంకొంచెం డీటెయిల్ గా కనుక్కుంటే అసలు పిల్లలు ఏం ఫీల్ అవుతున్నాడు మనం తెలుసుకోవచ్చు. ఇంకా నాలుగో ఫోటో చూస్తే పిల్లలు ఏడుస్తున్నాడు, ఏదైనా విషయం చెప్తున్నప్పుడు పిల్లలు సడన్ గా చిన్నగా కళ్ళలో నీళ్ళు వచ్చిన ఇది ఏమైనా ఉంటే అసలు ఈ విషయం చాలా ఇంపార్టెంట్, అంటే పిల్లల్ని బాధ పెడుతున్న విషయం అదేంటి అని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం ఫేస్ రీడింగ్ అంటే ముఖ కవళికలతో మనం తెలుసుకోవచ్చు. మనం పిల్లల్ని మాట్లాడడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఏం ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనిస్తూ నోట్ చేసుకుంటూ మనం కేస్ టేకింగ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేస్ 1 చూద్దాం. ఇప్పటివరకు మనం చూసాము, పేషెంట్ క్లినిక్ కి రావాలి అంటే ఆ క్లైమేట్ క్రియేట్ చేయాలి. అంటే మనం నవ్వుతూ ఉండాలి, పిల్లలకి కావాల్సిన టాయ్స్, స్నాక్స్ రెడీగా పెట్టుకోవాలి. రెండోది అక్యూటా క్రానికా అనేది మనం ఆ, ఆ, మనము డిసైడ్ చేసుకోవాలి. అక్యూట్ కేస్ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, క్రానిక్ కేస్ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏ కేసు అయినా సరే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అంటే అసలు ఈ జబ్బు ఎందుకు వల్ల వచ్చింది, ఏ కారణం వల్ల వచ్చింది, ఎయిల్మెంట్స్ కనుక్కోనిది ముందుకెళ్ళొద్దు. ఎయిల్మెంట్స్ దొరికితే 50% మీ కేసులో రెమెడీకి మీరు దగ్గరికి వెళ్ళిపోయినట్టు. రెండోది డిస్పోజిషన్ అని చెప్పాం. పిల్లలు ఎలాంటి తత్వం ఉన్న వాళ్ళు, ఆ తత్వానికి మనం కనుక్కొని ట్రీట్మెంట్ ఇస్తే పిల్లల కేసెస్ లో చాలా స్పీడ్ గా మనం రెమెడీ సెలెక్షన్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు కేసు చూద్దాం. ఇది ఒక కేసు అండి. కేసు 1, 2 years ఏజ్ కిడ్ ఒక స్కిన్ ర్యాష్ కోసం వచ్చింది. ఫోటో చూడండి. సో వాళ్ళ నాన్న కన్సల్టేషన్ క్యాబిన్ లోకి తీసుకొస్తున్నారు ఈ పాపని. ఒక ఒక 2-3 years ఏజ్ ఉంటుంది పాపది ఏజ్. వాళ్ళ నాన్న కన్సల్టేషన్ క్యాబిన్ లోకి తీసుకొస్తున్నాడు.
తలుపు తెరిచి ఉంది, వాళ్ళ నాన్న లోపలికి వచ్చాడు, పాప మాత్రం లోపలికి రావట్లేదు. పక్కనే తలుపు దగ్గరే ఉంది, తలుపు దాటట్లేదు. వాళ్ళ నాన్న ఎంత లాగినా ఇలా చేతులు పెట్టుకొని భయపడతా ఉంది. ఇది రియల్ ఫోటో కాదు. కొన్ని ఫొటోస్ మీ అబ్జర్వేషన్ కోసం మంచిగా అర్థం అవడానికి పేషెంట్ రియల్ ఫొటోస్ పెట్టాను. ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి, సో ఇది ఎక్కడ డిస్క్లోజ్ చేయకండి ఫొటోస్. పేషెంట్స్ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. సో ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఈ ఫొటోస్ ఎక్కడ డిస్క్లోజ్ చేయకండి. మీ అండర్స్టాండింగ్ కోసం రియల్ ఫొటోస్ పెట్టడం జరిగింది. సో ఛాంబర్ లోకి, కన్సల్టేషన్ ఛాంబర్ లోకి అసలు రావట్లేదు పాప. నేను వాళ్ళ నాన్నని అడిగాను, ఏంటి అంటే పాపకి చాలా భయం అండి, ఇంజెక్షన్స్ గురించి చాలా భయపడుతుంది అని చెప్పాడు. అవునా, సరే సరే ఉండని రానివ్వండి, అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి కొంచెం మెల్లిగా చెయ్యి మాత్రం లాగి చూపించాడు అనమాట. చూడండి చేతి పైన ర్యాష్ ఉంది, కొన్ని రోజుల నుంచి ర్యాష్ వస్తుంది, చాలా దుర్గుంది, పోవట్లేదు. సరే నేను కొంచెం మెల్లిగా చేయి పట్టుకొని పోయి పాపని లోపలికి వస్తావా అని చెప్పి కొంచెం లాగే ప్రయత్నం చేశాను. పాప ఇంకా భయపడింది. సో సరే సార్ వద్దు వద్దు అని వదిలేశాను. నేను ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాను. ఆ ర్యాష్ 2-3 days లో మాయమైపోయింది. సో ఇచ్చిన మెడిసిన్ ఏంటంటే హయోసయామస్. ఇది ఒక ప్లాంట్ రెమెడీ అండి. హయోసయామస్ ఇచ్చాను 200 potency లో. ఇవ్వడానికి కారణం ఏంటంటే ఫియర్ బిట్రే ఆఫ్ బీయింగ్. బిట్రే అంటే ఆ నాన్న నన్ను ఏదో షాప్ కి వెళ్దాం, చాక్లెట్ తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక్కడ చూస్తే డాక్టర్ ఉన్నారు, నాకు ఇంజెక్షన్ ఇస్తారేమో అని భయం. అంటే మోసపోతానేమో, దగా పడతానేమో అని భయం. సో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ బిట్రే బీయింగ్, సారీ ఫియర్ బిట్రే ఆఫ్ బీయింగ్. రెండోది ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్. మూడోది ఫియర్ ఇంజురీ బీయింగ్ ఇంజ్యూర్డ్, అంటే ఇంజురీ, ఇంజెక్షన్ వల్ల నాకు ఇంజురీ అవుతుంది, పెయిన్ వస్తుంది అన్న భయం. ఈ రూబ్రిక్స్ ద్వారా పాపకి హైసైమస్ ఇవ్వడం జరిగింది. ఆ ర్యాష్ 2-3 days లో సాల్వ్ అయిపోయింది. అంటే అసలు క్లినిక్ లోపలికి రావడానికి, కన్సల్టేషన్ ఛాంబర్ లోకి రావడానికే భయపడే పిల్లలు అనమాట. వీళ్ళలో ఓన్లీ హైసైమస్ అని కాదు, చాలా రకాల రెమెడీస్ సెలెక్ట్ అవుతాయి, కానీ ఈ పాపకి ఆ టైంకి తీసుకున్న రూబ్రిక్ ప్రకారం హైసైమస్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ కేసు చూద్దామండి. ఇది ఒక 4 years ఏజ్ బేబీ. సో ఇంతకుముందు మనం చూసాము, లోపలికి రావడానికే భయపడుతుంది పాప. ఈ అమ్మాయి 4 years ఏజ్ ఉంటుంది, ధైర్యంగా లోపలికి వచ్చింది. పేరెంట్స్ తో చూడండి చైర్ లో సింగిల్ గా కూర్చుని ఉంది. ఆ, చంద్రమోహన్ గారు, నేను కనెక్ట్ అయి ఉన్నానా ఒకసారి నాకు చెప్పండి. సార్ మీరు బాగా ఉంది కరెక్ట్ డాక్టర్. కరెక్ట్ అయ్యారు సార్, బాగానే ఉన్నారు. మీ వీడియో కూడా బాగానే ఉన్నారు. ఆన్ చేస్తే మీ ఎక్స్ప్రెషన్స్ కూడా మాకు కనిపిస్తాయి వీలుంటాయి. అవునా, నా వీడియో ఆఫ్ ఉందా మరి? అది అంటే మీరు జర్నీలో ఉన్నారేమో, నేనేమనలేదు. వీడియో ఆన్ చేయలేదు, నేను మర్చిపోయాను సార్, ఒక్క నిమిషం మరి ఇప్పుడే చెప్పాలి. ఓకే సార్, ఇది ఓకేనా? వీడియో కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది సార్, క్లియర్. ఓకే, ఇప్పుడు కనపడుతున్నా సార్. ఓకే ఓకే. ఇప్పటి వరకు జరిగిన కేసెస్ లో ఎవరికైనా మళ్ళీ డౌట్స్ ఆఫ్ ఏమైనా చేశారు సార్. ఉన్నాయా? సార్ మళ్ళీ ఆఫ్ చేశారు వీడియో. వీడియో ఆఫ్ చేశారు. వీడియో ఆఫ్ అయిందా? ఒక్క నిమిషం చూస్తాను. ఓకే, క్లియర్. క్లియర్. ఓకే ఓకే ఫైన్. ఇప్పటి వరకు జరిగిన కేసులో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేదు సార్, చాలా క్లియర్ గా అర్థమైంది. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం నమస్కారం, చెప్పండి. ఈ హయోసామస్ ఎందుకు ఇచ్చారన్నది కొంచెం మీరు చాలా కొంచెం ఖచ్చితంగా. హైఎస్ఎంఎస్ 200 పొటెన్సీలో 3 doses ఇచ్చాను. 15 minutes గ్యాప్ తో 3 times వేసుకోమని చెప్పాను. మళ్ళీ తర్వాత రిపీట్ చేయలేదు అసలు. ఒక 3 days తర్వాత ఫీడ్బ్యాక్ నేను కనుక్కున్నాను, ఈ ర్యాష్ పూర్తిగా పోయింది అని చెప్పారు. నేను ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ స్లైడ్స్ ఎక్కువ అయిపోతున్నాయని పెట్టలేదు అనమాట. మీరు కన్సిడర్ చేసిన రూబ్రిక్స్ ఏంటి అని చెప్పి అడుగుతారు. రూబ్రిక్స్ ఫియర్ బిట్రే ఆఫ్ బీయింగ్. ఫియర్ బిట్రే అంటే దగా పడతానన్న భయం. ఇంజెక్షన్ వేపిస్తారు నాన్న, చాక్లెట్స్ కొందాం, బిస్కెట్స్ కొందామని తీసుకొచ్చాడు, ఇక్కడ చూస్తే డాక్టర్ ఉన్నారు, నాకు ఇంజెక్షన్ ఇచ్చేస్తారేమో అన్న భయం అన్నమాట. ఫియర్ బిట్రే ఆఫ్ బీయింగ్. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్ అంటే భయపడిపోయింది. మూడోది ఏంటంటే ఫియర్ ఇంజురీ బీయింగ్ ఇంజూర్డ్, అంటే ఇంజెక్షన్ వల్ల నాకు ఇంజురీ అవుతుంది, పెయిన్ వస్తుంది అన్న భయం. ఈ 3 రూబ్రిక్స్ తీసుకొని నేను హైఎస్ఎంఎస్ ఇచ్చానండి. 3వ రూబ్రిక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారండి? ఫియర్ ఇంజురీ బీయింగ్ ఇంజూర్డ్. ఫియర్ ఇంజురీ అని కొడితే వస్తుందండి, ఫియర్ ఇంజురీ బీయింగ్ ఇంజూర్డ్.
డాక్టర్ గారు, చెప్పండి. హలో, నమస్తే అండి. ఫస్ట్ కేసులో ఆ నమస్తే. పాపకి యాక్సిడెంట్ చూసాక నత్తి వచ్చింది కదండి, అది ఏముంది ఇచ్చారు అవును సార్, అవును. చెప్పలేదు. అది కేసు నేను యాక్చువల్ గా పెట్టలేదు, చాలా అయిపోతుంది టైం అండి. నేను నిన్న నైట్ కూర్చొని చేశాను ఇవన్నీ స్లైడ్స్, టైం దొరికినప్పుడు 10 o'clock తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేయడానికి 12 అయింది నాకు. సో నేను ఆ కేసు పెట్టలేదు, ఓవరాల్ గా చెప్తామని. నాకు రెమెడీ కూడా గుర్తులేదు, క్లినిక్ లో కేస్ షీట్స్ లో ఉన్నాయి. బట్ క్రక్స్ ఏంటి అంటే, ఆ, ఆ, తీసుకున్నది ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫైట్. ఆమె భయపడింది యాక్సిడెంట్ చూసి. ఆ ఇంప్రెషన్ ఉండిపోయింది, ఇంప్రెషనబుల్ ఆ రూబ్రిక్. ఈ రెండు నాకు గుర్తున్నాయండి, మిగతా రూబ్రిక్స్ గుర్తులేవు. ఆ, చాలా రోజుల కిందట సాల్వ్ చేసింది ఇది, ఒక 4-5 years కిందటి చెప్పాను నేను, నాకు గుర్తొస్తే. సో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫైట్, ఆ రెమెడీ తెలుసుకుని కూడా మనకు పెద్ద ఉపయోగం లేదండి. ఎందుకంటే అలా నత్తి వచ్చిన ప్రతి పిల్లలకి మనం అదే రెమెడీ ఇవ్వలేము. ఎందుకంటే పేషెంట్ కి డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి కాబట్టి అదే రెమెడీ మనం ఇవ్వలేం. సో రెమెడీ నేమ్ తెలుసుకుని కూడా పెద్ద ఉపయోగం ఉండదు, ఒక్కో పేషెంట్ కి ఒక్కో రెమెడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, కంటిన్యూ చేద్దామా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు. ఆ, ఓకే ఓకే. సో ఇది చూడండి, ఇది బేబీ రియల్ ఫోటో అన్నమాట. 4 years ఏజ్ ఉంటాయి. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి బేబీ, ఇన్ఫాంట్ చిన్నప్పటి నుంచి ఒక కంప్లైంట్. ఇది క్రానిక్ కేస్ అండి. ఏంటి అంటే రిక్కరెంట్ దగ్గు, రిక్కరెంట్ కఫ్ అండ్ వామిటింగ్స్. ఏం తిన్నా ఆ, దగ్గు వస్తుంది, వామిట్ అయిపోతుంది, అందులో ఎస్పెషల్లీ స్వీట్స్. స్వీట్స్ అని చెప్పడానికి లేదు, ఎన్ని రకాల ఐటమ్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఒక 10 నుంచి 20 రకాల ఐటమ్స్ పేరు చెప్పారు. మా పాపకు చిన్న ముక్క బిస్కెట్ పెట్టినా దగ్గు వస్తుంది, వామిటింగ్ అయిపోతుంది. చిన్న ముక్క చాక్లెట్, చిన్నపిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ ఎంత ఇష్టం ఉంటాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది తినని పిల్లల్ని మనం ఊహించుకోలేం. అలాంటిది ఒక చిన్న ముక్క, ఒక బిస్కెట్ లో ఒక ఒక పావు ముక్క మనం పెట్టినా దగ్గు వచ్చేస్తుంది, వామిటింగ్స్ అయిపోతాయి, తిన్నదంతా వామిటింగ్ అయిపోతుంది. సో ఈ కంప్లైంట్ బేబీ చిన్నప్పటి నుంచి ఉంది అన్నమాట. పప్పు, చాలా రకాల పప్పులు పెట్టలేము, కూరగాయల్లో చాలా రకాలు పెట్టలేము, టమోటా అసలు పెట్టలేము. టమోటా లేని వంట ఉంటుందా? కానీ టమోటా ఒక చిన్న ముక్క వచ్చినా దగ్గు వస్తుంది, వామిటింగ్ అయిపోతుంది. సార్ బేబీ వీడియో హైట్ ఆన్ చేయండి వెయిట్ సార్. కూడా మీ ఓకే ఓకే, మళ్ళీ పోయిందా? ఓకే, ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే ఓకే. సో అవును. బేబీ ఏం తిన్నా, ఒక 10 నుంచి 20 ఐటమ్స్ చెప్పారు పేరెంట్స్, ఏం తిన్నా దగ్గు వస్తుంది, వామిటింగ్ అయిపోతుంది. అసలు ఆ బేబీ డైజెషన్ కూడా చేసుకునే టైం ఉండదు, దగ్గు వచ్చేస్తుంది, వామిటింగ్ అయిపోతుంది. ఇది 4 years నుంచి నడుస్తుంది. బేబీ హైట్ వెయిట్ కూడా కొంచెం తక్కువగా ఉంది, చూడండి చాలా సన్నగా ఉంది. ఆ చేతులు చూడండి ఎంత సన్నగా ఉంటాయి. 4 years+ ఏజ్ ఈ పాపది. పెరగట్లేదు, బరువు పెరగట్లేదు. ఇది ఒక కంప్లైంట్. ఎందుకంటే ఏం పెట్టలేకపోతున్నాం, ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. బయటికి అసలు ఏ ఊర్లకి వెళ్ళలేకపోతున్నాం, ఈ పాపకి ఏం పెట్టినా ప్రాబ్లం అవుతుంది. ఇది కంప్లైంట్. ఈ కంప్లైంట్ తో క్లినిక్ కి తీసుకొచ్చారు. సో ఈ పాపలో భయం ఏం లేదు, ఈజీగా లోపలికి వచ్చింది, పేరెంట్స్ తో వచ్చింది, సింగిల్ గా కూర్చుంది, చూడండి చైర్ పైన సింగిల్ గా కూర్చుంది. నేను పేరెంట్స్ తో మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మ వచ్చింది, బాబాయ్ వచ్చారు, నేను మాట్లాడుతా ఉన్నాను. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, పాప చూపు ఎక్కడ ఉంది? వాళ్ళ అమ్మ వైపు ఉంది, నా వైపు లేదు. వాళ్ళ అమ్మ వైపు ఉంది. అమ్మ ఏం చెప్తుంది, ఏమేం విషయాలు వీళ్ళు డిస్కస్ చేస్తున్నాడు, తాడ ఏం అడుగుతున్నాడు, అమ్మ ఏం చెప్తుంది ఆన్సర్. సో ఇది త్రూఅవుట్ ద కేస్ టెక్నిక్ ఒక అర్ధ గంట సేపు డిస్కషన్ నడిచింది. ఆ అర్ధ గంట నా వైపు కొద్దిసేపు చూస్తుంది, మళ్ళీ వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళు, ఏం మాట్లాడితే నా వైపు చూస్తుంది, మళ్ళీ వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. సో ఎంత జాగ్రత్తగా గమనిస్తుంది. ఇదే నేను ఈ కేసులో చాలా పెక్యులర్ గా గమనించి నేను అర్థం చేసుకున్నానండి. దీన్ని మనం ఒక్క నిమిషం. ఓకే, ఇది ఈ లక్షణాన్ని అలర్ట్ అని అంటాం. ఇది రూబ్రిక్స్ ఉన్నాయండి మనకు రిపర్టరీలో, మీరు చూసుకోండి. అలర్ట్ అండ్ క్యూరియస్. క్యూరియస్ అంటే అసలు చాలా ఉత్సాహం, ఉత్సుకత ఉంటుంది, అసలు ఏం గమనిస్తున్నారు వాళ్ళు, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంక్విజిటివ్నెస్ అంటాం. సో ఇంట్రెస్ట్ ఉంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, దేని గురించి మాట్లాడుతున్నారు, అమ్మ ఏం చెప్తుంది, డాక్టర్ ఏం అడుగుతున్నారు, ఇవన్నీ అలర్ట్ గా. అంటే బయట చిన్నపిల్లలు జనరల్ గా అటు ఇటు ఇటు అటు అటు ఏముంది, ఇటు ఏముంది, పక్కనే బొమ్మలు ఉంటే వాటిని లాగడం, ల్యాప్టాప్ ని ముట్టుకోవడం, ఇవి చేస్తుంటారు. గమనించరు, అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది గమనించరు. కానీ ఈ పాప అలా కాదు, అసలు ఏం మాట్లాడు, డాక్టర్ ఏం అడుగుతాడు, అమ్మ ఏం చెప్తుంది, ఒక్కటే ధ్యాస. ఈ అర్ధ గంట సేపు మమ్మల్ని గమనిస్తా ఉంది ఆ పాప. ధ్యాస ఇంకా వేరే చోట లేనే లేదు.
అందువల్ల ఈ రూబ్రిక్స్ తీసుకున్నాను. అలర్ట్ అండ్ క్యూరియస్, ఈ రెండు రూబ్రిక్స్ తీసుకున్నాను. అలర్ట్ అంటే రెడీగా సిద్ధంగా ఉండడం, ధ్యాస ఎటు మర- మారకపోవడం. రెండోది క్యూరియస్, క్యూరియస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించడం, జరుగుతున్న డిస్కషన్ పైన ఇంట్రెస్ట్ చూపించడం. ఈ రూబ్రిక్, ఈ రెండు రూబ్రిక్స్ తీసుకున్నాను. మిగతా రూబ్రిక్స్ ఇందులో ఉన్నాయి చూడండి. ఆ, ఈ పాప జనరల్ నేచర్ తెలుసుకుందాం. ఇది క్రానిక్ కేస్ కాబట్టి క్రానిక్ కేసులో మనం ఏమేమి తీసుకోవాలి. సో ఈ పాప కంప్లైంట్ ఎందుకు వచ్చింది, ఎయిల్మెంట్స్ అనేది మనకు దొరకలేదండి. ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి ఉంది ఈమెకు. ఎప్పుడైతే ఫీడింగ్ మొదలు పెట్టారో, అవుట్ సైడ్ ఫుడ్ సాలిడ్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఉన్న కంప్లైంట్. సో ఎయిల్మెంట్స్ ఏమీ దొరకలేదు. సో ఈ పాప డిస్పోజిషన్ నేను తీసుకున్నాను. ఏంటి అంటే పాప చాలా ఈల్డింగ్ నేచర్ ఉన్న పాప. ఈల్డింగ్ నేచర్ అంటే మనం ఇంతకు డిస్పోజిషన్ లో ఈల్డింగ్ డిస్పోజిషన్ చూసామంటే ఏం చెప్పినా ఒప్పుకుంటుంది. బర్త్డేకి కొత్త డ్రెస్ కావాలని అడుగుతుంది. సరే, వెళ్ళారు షాపింగ్ కి. ఒక డ్రెస్ చూపించింది, వాళ్ళ అమ్మ చూసింది ఇది చాలా కాస్ట్లీ, మనం కొనలేము. వాళ్ళ పాపకి చెప్పింది, నాన్న ఇది చాలా డబ్బులు, మనం కొనలేము, ఇప్పుడు వద్దు. ఓకే మా, అంటే అంత ఈజీగా ఒప్పేసుకుంటుంది. సరే, షాపింగ్ వెళ్ళాము, చాక్లెట్ అడుగుతుంది, డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ అడిగింది. వాళ్ళ అమ్మ అన్నది, సిల్క్ వద్దు నాన్న, నీకు ఆల్రెడీ దగ్గుంది, వామిటింగ్స్ అవుతాయి కదా, సిల్క్ వద్దు, నువ్వు ఎలాగో తినలేవు, చిన్నది 10 రూపీ డైరీ మిల్క్ తీసుకుందాం, అందులో కూడా నువ్వు అది కూడా నువ్వు తినలేవు కదా, చిన్న 10 రూపీస్ తీసుకుందాం. ఓకే మమ్మీ అనిపిస్తుంది. సో ఏమైనా విషయం, అడిగిన విషయం ఏదైనా సరే, వస్తువు ఏదైనా సరే, ఆ, వద్దు అన్నప్పుడు ఈజీగా ఒప్పుకునే స్వభావం ఉంటుంది. ఇది డిస్పోజిషన్, ఈల్డింగ్ డిస్పోజిషన్, 5వ రూబ్రిక్. ఈ పాపలో 4వ రూబ్రిక్ చూస్తే ప్రికోసిటీ ఆఫ్ చిల్డ్రన్. ప్రికోసిటీ అంటే ఎర్లీ మెచ్యూరిటీ. 4 సంవత్సరాల పాప వయసు, కానీ ఆమె మాట్లాడే మాటలు, ఆలోచనలు, బిహేవియర్, ఇవన్నీ ఒక పెద్ద మనిషిలాగా, ఒక మెచ్యూర్డ్ ఎల్డర్ కిడ్ లాగా ఉన్నాయి అన్నమాట. సో ఎవరిని నొప్పించకపోవడము, అబద్ధం చెప్పకపోవడము, తప్పులు చేయకపోవడము, ఆడుకున్న తర్వాత టాయ్స్ అన్ని తనే సర్ది పెట్టడము, స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడం, ఇవన్నీ ఆ, ఒక క్రమ పద్ధతిలో చేయడం పిల్లల్లో ఉండదు. జనరల్ గా పెద్దవాళ్ళు అలా చేస్తారు, కానీ చిన్న పిల్లైనా పెద్దవాళ్ళలాగా తను బిహేవ్ చేస్తుంది. దీన్ని ప్రికోసిటీ ఆఫ్ చిల్డ్రన్ గా తీసుకున్నాను. ఇంకోటి, ఇవన్నీ ఎందుకు చేస్తుంది అంటే 3వ రూబ్రిక్ ప్లీజింగ్, డిజైర్ టు ప్లీజ్ అదర్. అంటే అందరినీ సంతోష పెట్టాలి అన్న స్వభావం ఉన్న అమ్మాయి. వాళ్ళ ఎవరిని ఇబ్బంది పెట్టదు. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఆ, నాకు నువ్వంటేనే ఇష్టం అమ్మమ్మ, అమ్మ కంటే నాకు నువ్వేనే చాలా ఇష్టము అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మని హ్యాపీ చేయడం కోసం. తర్వాత వచ్చి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నానమ్మ నాకు అమ్మమ్మ కంటే నువ్వే ఎక్కువ ఇష్టం అని. అమ్మమ్మ ఇష్టమని నానమ్మ ఇష్టమని నీకు అంటే నువ్వే ఎక్కువ ఇష్టం అని చెప్తుంది. అంటే ఎవరిని బాధ పెట్టదు, ఎవరు బాధపడుతున్నా చూడలేదు, అందరినీ సంతోష పెట్టాలని చూస్తుంది తన బిహేవియర్. దీన్నే ప్లీజింగ్, డిజైర్ టు ప్లీజ్ అనేసి అంట. సో ఇలా ఈ 5 రూబ్రిక్స్ తీసుకున్నాను. కానీ ముఖ్యంగా క్లినిక్ లో అబ్జర్వ్ చేసిన రూబ్రిక్స్ అలర్ట్, క్యూరియస్ నేను అసలు వదిలేయలేదు. ఎందుకంటే ఇది నేను అబ్జర్వ్ చేసిన రూబ్రిక్స్ పేషెంట్ లో ఖచ్చితంగా ఉన్న లక్షణాలు అన్నమాట. ఈ క్రానిక్ డిసీజెస్ డిస్పోజిషన్స్ అంటే ఈల్డింగ్ డిస్పోజిషన్, ప్రికోసిటీ ఆఫ్ చిల్డ్రన్, ప్లీజింగ్, డిజైర్ టు ప్లీజ్, ఈ 3 డిస్పోజిషన్స్ అన్నమాట. ఈ 3 డిస్పోజిషన్స్ దాంతో పాటు నేను అబ్జర్వ్ చేసిన లక్షణాలు అలర్ట్ అండ్ క్యూరియస్. ఈ లక్షణాలు తీసుకున్నప్పుడు కార్సినోసిన్ అనే రెమెడీ వచ్చింది. ఈ కార్సినోసిన్ రెమెడీని ఒక 3 months ట్రీట్మెంట్ నడిచిందండి. కార్సినోసిన్ ని ఎల్ఎం పొటెన్సీలో ఇచ్చాను. 0/1 రోజు వేసుకోవడానికి కోసం ఇచ్చాను. కండిషన్ అంటే ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు రోజు గంటకు ఒకసారి వేసుకోమన్నాను. అలా ఒక వారం తర్వాత 2 గంటలకు ఒకసారి వేసుకోమన్నాను. అలా ఒక వారం నడిచింది. అలా మళ్ళీ 3వ వారము పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకోమన్నాను. ఎల్ఎం పొటెన్సీ కార్సినోసిన్ 0/1. అలా ఒక వారం తర్వాత పూర్తిగా ఆపేసి ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే వేసుకోమని చెప్పాను. అలా కంటిన్యూగా ఈ ట్రీట్మెంట్ ఒక 2-3 నెలలు నడిచింది. ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, పూర్తిగా మెడిసిన్ ఆపేశారు. పాపకి ఏ రకమైన దగ్గు, వామిటింగ్స్ అనే కంప్లైంట్స్ లేవు. 2-3 నెలల్లో పూర్తిగా, అంటే 4 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య 2-3 నెలల్లో కార్సినోసిన్ ఎల్ఎం పొటెన్సీ రిపిటిషన్ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. రీసెంట్ గా కూడా నేను వాళ్ళ మదర్ తో మాట్లాడాను. పాపకి ఏ రకమైన కంప్లైంట్స్ లేవు. జ్వరము, కామన్ కోల్డ్, ఫీవర్ రావడం కూడా తగ్గిపోయింది.
చాలా హెల్తీగా అయింది, మంచిగా తింటుంది, ఏ రకమైన సమస్యలు లేవు. అండ్ వీళ్ళు వేరే పేషెంట్ కూడా రిఫర్ చేశారు, చాలా బాగా తగ్గిపోయింది. హోమియోపతిలో ఇంత స్పీడ్ గా ట్రీట్మెంట్ ఉంటుందా? మా మా ఇంట్లో అందరూ అసలు హోమియోపతి ఎందుకు వాడుతున్నావు ఇంత చిన్న పాపకి అని చెప్పి భయపెడుతున్నారు సార్. కానీ మీరు ఇంత బాగా ట్రీట్మెంట్ చేశారు, అసలు దీనికి ఎక్కడ ట్రీట్మెంట్ లేదంట కదా, ఏవేవో టెస్ట్ చేయించాలని చెప్పి హైదరాబాద్ లో చెప్పారు. నేను చాలా భయపడిపోయాను అని వాళ్ళ అమ్మ చెప్పింది. సో ఇలా చిన్నపిల్లలు ఇలాంటి కంప్లైంట్స్ కనుక మనము స్పీడ్ గా సాల్వ్ చేస్తే హోమియోపతి పేరు మన పేరు నిలిచిపోతుంది. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనం అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. రెండోది డిస్పోజిషన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేసులో ఏమైనా డౌట్ ఉందండి? ముందుకెళ్ళనా నెక్స్ట్ సార్, కేసుకి? దగ్గు చెప్పండి. వామిటింగ్స్ అసలు తీసుకోండి. దగ్గు వామిటింగ్స్ అసలు లేవా రూబ్రిక్స్? ఇక అవి తీసుకోకుండా దీని మీదే చేశారా? అవునండి, దగ్గు వామిటింగ్ తీసుకోలేదు సార్. ఆ రూబ్రిక్స్ పూర్తిగా తీసుకోలేదు. ఎందుకు అంటే ఫిజికల్ సిమ్టమ్స్ రావాలంటే మెంటల్ రీజన్స్ ఉంటాయి. సో మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఇప్పుడు మనం హ్యానిమన్ ఆర్గనల్ చెప్పినట్టు 3 రకాలు మనం తీసుకోవాలి. ఒకటి జనరల్స్, రెండోది పర్టికులర్స్. ఫిజికల్స్ అండ్ పర్టికులర్స్. జనరల్స్, ఫిజికల్ జనరల్స్, పర్టికులర్స్. జనరల్స్ లో 2 రకాలు, మెంటల్ జనరల్, ఫిజికల్ జనరల్. మూడోది పర్టికులర్స్. ఈ 3 మనకి ఇంపార్టెంట్. మెంటల్ జనరల్, ఫిజికల్ జనరల్, పర్టికులర్ అంటే దగ్గు, వామిటింగ్స్. ఇవి ఎప్పుడైతే మెంటల్ జనరల్ చాలా హయ్యర్ ప్రయారిటీ ఇవ్వాల్సిన మెంటల్ జనరల్ మనకు దొరికినట్లయితే ఫిజికల్ సిమ్టమ్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆర్గనాన్లో హ్యానిమన్ చెప్పారు. సో నేను మెంటల్ జనరల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఫిజికల్ లక్షణాలు ఏది నేను రుబ్రిక్ లో తీసుకోలేదు. ఓకేనా? మెంటల్ జనరల్ కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మెంటల్ జనరల్ స్ట్రాంగ్ గా దొరికినప్పుడు ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఏ రిపోర్ట్ ముందుకెళ్ళండి. సార్ అది వాడింది? కార్సినోసిన్ ఇండికేట్ అయింది సార్. ఇది కార్సినోసిన్ synthesis దాంట్లో report. ఏం కనపడుతుంది సార్? రూబ్రిక్స్ బేస్డా మీరు సెలెక్ట్ చేసింది? రూబ్రిక్ బేస్డ్ సార్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. మొదటిది అలర్ట్, రెండోది క్యూరియస్, పాప నేను క్లినిక్ లో అబ్జర్వ్ చేసిన లక్షణాలు, మూడోది ప్లీజింగ్ డిజైర్ టు ప్లీజ్, నాలుగోది ప్రికోసిటీ ఆఫ్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్ల అయినా పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేయడం, మెచ్యూరిటీ, ఎర్లీ మెచ్యూరిటీ అని చెప్తాము. ఐదోది ఈల్డింగ్ డిస్పోజిషన్. ఇందులో కార్సినోసిన్ వచ్చిందండి, అన్ని కవర్ చేసిన రెమెడీ. రెండోది పల్స్టిల్లా వచ్చింది, కానీ ఇది అలర్ట్ ని కవర్ చేయలేదు, అందువల్ల నేను పల్స్టిల్లా ఇవ్వలేదు, కార్సినోసిన్ ఇచ్చాను. ఎందుకంటే కార్సినోసిన్ ఈ 5 లక్షణాలని కవర్ చేసింది. ఓకే సార్. ఎగ్జాక్ట్ గా మీరు చేశారని తెలుస్తున్నారు, రిజల్ట్స్ బట్టి తెలిసిపోతున్నది. 100% అమ్మాయి క్యూర్ అయింది కాబట్టి అది 100% క్యూర్ అయిందండి. ట్రీట్మెంట్ అదే కరెక్ట్ సార్. మీరు సెలెక్ట్ చేసిందే కరెక్ట్. 100% క్యూర్ అయింది కదా విత్ ఇన్ షార్ట్ టైం అమ్మాయికి విత్ లో పొటెన్సీ. అంటే నేను ఈ మెథడ్ చేస్తున్నాను, మీరు అందరూ ఇదే మెథడ్ చేయండి అని చెప్పట్లేదు. ఇది హ్యానిమన్ చెప్పిన మెథడ్. హ్యానిమన్ మనకు ఆర్గనాన్ లో 3టికి ఇంపార్టెన్స్ ఇమ్మన్నారు. ఒకటి మెంటల్ జనరల్, రెండోది ఫిజికల్ జనరల్, మూడోది పర్టికులర్, చివరిది పర్టికులర్. సో మెంటల్ జనరల్ కనుక స్ట్రాంగ్ గా ఉండి మనకు మెంటల్ జనరల్ దొరికినట్టయితే ఫిజికల్ కంప్లైంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెంటల్ జనరల్స్ అంటే ఈ మైండ్ రూబ్రిక్స్ అన్నమాట. సార్ మరి ఈ ఎల్ఎం పొటెన్సీలు ఎందుకు ఇవ్వాలనిపించింది సార్ అక్కడ? ఎందుకు అంటే నేను ఒక నెల పాటు మీకు చెప్పలేదు కదండి, ఒక నెల పాటు కార్సినోసిన్ 200 మధ్య మధ్యలో రిపీట్ చేస్తున్నాను, ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మళ్ళీ రిలాక్స్ అవుతున్నాయి కంప్లైంట్, మళ్ళీ తిరగబెడుతున్నాయి. 200 ఇచ్చాను, 1M ఇచ్చాను, 10M కూడా ఇచ్చాను కొన్ని రోజులు. ఒక నెల వరకు ఇలా గడిచింది. పొటెన్సీస్ ఇంప్రూవ్ అవుతుంది పాప, కానీ మళ్ళీ మళ్ళీ రిలాక్సెస్ అవుతున్నాయి. సో ఆ రిలాక్సెస్ ని పూర్తిగా ఆపేయాలంటే రిపిటేషన్ అవసరం ఉంది అని నాకు అర్థమైంది. చాలా ఎక్కువగా రిపిటేషన్ అవసరమైన క్రానిక్ కేసెస్ లో ఎల్ఎం పొటెన్సీ వాడాలని 6th ఎడిషన్ ఆర్గనాన్ లో హ్యానిమన్ గారు చెప్పారు. సో అందువల్ల నేను కార్సినోసిన్ ఇచ్చానండి. కార్సినోసిన్ ఎల్ఎం పొటెన్సీ ఇచ్చాను. ఓకే, ముందుకు వెళ్దామా అండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి?
సార్ మీరు ఇది ఇచ్చిన ఫస్ట్ హయ్యర్ పొటెన్షియల్ పోయామన్నారు కదా అట్లా మనము సల్ఫర్ సోడియం ఇట్లా ఇంటర్ కాంట్రామిడ్ కానీ వేసి దాన్ని చేస్తారు కదా సల్ఫర్ ఇట్లాంటి మేనేజ్మెంట్ అదేమైనా చేయలేదు సార్? సార్ అకార్డింగ్ టు ఆర్గోనాన్ హ్యానిమన్ చెప్పిన దాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇంటర్ కరెంట్ రెమెడీ ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు. ఇంటర్ కరెంట్ రెమెడీ కూడా సింటమాటిక్ గా మనకు మ్యాచ్ అవ్వాలి. సింటమాటిక్ అంటే ఫిజికల్ సిమ్టమ్స్ కాదు, మైండ్ సిమ్టమ్స్ కి కూడా మ్యాచ్ అవ్వాలి. అలాంటి రెమెడీనే మనం ఇంటర్ కరెంట్ రెమెడీగా ఇవ్వాలి. అండ్ హ్యానిమన్ చెప్పింది ఏంటంటే ఆర్గనాన్ లో ద ద సెలెక్టెడ్ రెమెడీ సిమిలిమమ్ ఫర్ ద కేస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ యాంటీమాస్మెటిక్ రెమెడీ. ఓకేనా? మనం సెలెక్ట్ చేసిన రెమెడీ ఏదైతే ఉంటుందో అదే ఆ కేస్ కి యాంటీ మ్యాజ్మాటిక్ రెమెడీ. ఇంకో ఇంటర్ కరెంట్ ఇంకో యాంటీ మ్యాజ్మాటిక్ అని సోడినమో ట్యూబర్కిల్నమో సిఫ్లినమో ఇవ్వాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేసిన రెమెడీయే మయాస్మాటిక్ రెమెడీ. ఇది హ్యానిమన్ ఆర్గనాన్ లో చెప్పారండి. చంద్రమోహన్ గారు ఆ నెంబర్ చెప్తారు మీకు కావాలంటే. ఇది ఇది ఏ ఓకేనా సార్? రిపోర్ట్ సార్? అర్థమైంది? ఇది ఏ ఇది రిపోర్ట్? సింథసిస్ మొబైల్ యాప్ అండి, నేను వాడుతుంది. సార్ ఇది ఒక డౌట్ చెప్పండి సార్. చెప్పండి సార్. యాక్చువల్ గా మీరు 1 M తర్వాత 10 M వరకు కూడా వెళ్ళారు కదా డోసేజ్. వెళ్ళాను తర్వాత మళ్ళీ వెళ్ళాను సార్. ఎల్ఎం వచ్చారు కదా, అంటే మళ్ళీ ఎల్ఎం అనేది మరి లో డోస్ కదా అట్లా, అంటే ఎంత గ్యాప్ లేదండి, తీసుకోవాలి? ఎల్ఎం లో డోస్ కాదు. ఎల్ఎం ఇది డిఫరెంట్ డోస్. లో డోస్ కాదు, ఇది ఒక డిఫరెంట్ డోస్. 50 మిల్లీస్మల్ కదా, ఇది డిఫరెంట్ డోస్. అందులో చాలా తక్కువ మెడిసిన్ క్వాంటిటీ ఉంటుంది. అది తయారు చేసే విధానం మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా లోయెస్ట్ మెడిసినల్ అందులో క్వాంటిటీ ఉంటుంది, హైయెస్ట్ డైల్యూషన్ ఉంటుంది. సో ఇది డిఫరెంట్ మెథడ్, లో డోస్ కాదు. ఇది మెథడే డిఫరెంట్, డోసేజే డిఫరెంట్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే 10 M తర్వాత ఇది మళ్ళీ రావచ్చా దీనికి? అని ఇవ్వచ్చండి, 100% ఇవ్వచ్చు. చాలా కేసెస్ లో ఇచ్చాను నేను, చాలా కేసెస్ లో. సో అలా డైరెక్ట్ గా ఎల్ఎం పొటెన్సీతో మొదలు పెట్టిన కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్ కి రిపిటీషన్ అవసరం అవుతుంది అన్నప్పుడు సెంటిస్మల్ వదిలేసి ఎల్ఎం పొటెన్సీస్ కి వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోర్ దాన్ 10 M డాక్టర్ గారు. సింథసిస్ అండి, సింథసిస్. నేను గ్రూప్ లో పెడతాను కావాలి. సార్ ఓకే సార్, కంటిన్యూ సార్. సార్ చెప్పండి. డైనమిక్ డైల్యూషన్ మెథడ్, దీన్ని నేను తయారు చేశాను. ఎక్కువ రిపిటీషన్ అవసరమైన కేసెస్ లో ఇది వాడాలని నేను తయారు చేశానని హ్యానిమన్ చెప్పారు. సో మనం హ్యానిమన్ ప్రకారం, ఆర్గనాన్ ప్రకారం మనం యాక్చువల్ గా వాడాల్సిన పొటెన్సీస్ సెంటిస్మల్ డెసిమల్ కానే కాదు. హ్యానిమన్ చెప్పింది ఏంటంటే లేటెస్ట్ మెథడ్ ఇది, డైనమైజేషన్ మెథడ్, ఎల్ఎం పొటెన్సీ, దీన్నే అందరూ వాడండి అని చెప్పి 6th ఎడిషన్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసి రిలీజ్ చేశారు. అలా టోటల్ గా ఎల్ఎం పొటెన్సీస్ వాడే డాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ మనకు అలవాట్లేదు కాబట్టి మళ్ళీ సెంటిస్మల్ ముందు ఇచ్చి తర్వాత రిపిటీషన్ ఎక్కువగా అవసరమైన కేసెస్ లో ఎల్ఎం పొటెన్సీస్ కి వెళ్తున్నానండి. నెక్స్ట్ మాట్లాడుకుందామా సార్? ఇంకేం డౌట్? డాక్టర్ గారు చెప్పండి సార్. అంటే 10 M డోస్ లో రిపీట్ చేయకూడదు, ఎల్ఎం లో రిపీట్ చేయొచ్చు అంటారా? ఎల్ఎం లో గంటకు ఒకసారి కాదు, 15 నిమిషాలకు ఒకసారి రిపీట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయండి. 15 నిమిషాలకు ఒకసారి. రోజులో ఎన్ని వస్తాయో చూసుకోండి, ఎన్ని డోసు. అంటే అంత ఎమర్జెన్సీ, అంత సివియర్ అక్యూట్ కేసు అయి ఉన్నాయి. 5 minutes ఒకసారి రిపీట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. మీరు 10 M ఆ విధంగా రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా? సార్ ఇవ్వచ్చు సార్, రెండింటి కంపేర్ చేయకండి. అన్నిటినీ రిపీట్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ కేస్. ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్, రూల్ లేదు. అన్నిటిని రిపిటేషన్ చేయొచ్చు. రిపిటేషన్ గురించి ఆర్గనాన్ లో హ్యానిమన్ చెప్పింది ఏంటంటే ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద కేస్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, హవర్లీ కావాలా, మినిట్స్ లో రిపీట్ చేస్తారా, అది మీ ఇష్టం. కేసును బట్టి రిపీట్ చేయండి ఫర్ ద ర్యాపిడ్ ప్రోగ్రెస్, అంటే తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి అని హ్యానిమన్ చెప్పేశారు ఆర్గనాన్ లో. 5th ఎడిషన్, అది ఆర్గనాన్ అఫెరిజం నెంబర్ తర్వాత నేను గ్రూప్ లో కావాలంటే పెడతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు అంటే కావాలంటే అన్నిసార్లు. అవర్లీ చేస్తారా, డైలీ చేస్తారా, మినిట్స్ లో చేస్తారా,
ఎప్పుడు చేస్తారు మీ ఇష్టం, డిపెండ్స్ అపాన్ ద కేస్. ఎంత ఎమర్జెన్సీ ఉంటే అంత అన్ని రిపిటేషన్ చేయొచ్చు. ఓకే, ముందుకెళ్దామా సార్? ఇంకేమన్నా ఓకే డౌట్స్? సార్, ప్లీజ్ కంటిన్యూ. కంటిన్యూ. ఓకే, సో ఇది మూడో కేసు. సో ఫస్ట్ కేసు మనం చూసాము, పాప క్లినిక్ లో రావడానికే భయపడుతుంది, అసలు కన్సల్టేషన్ ఛాంబర్ కూడా దాటట్లేదు. సో దాన్ని మనం ఆ భయాన్ని ఫియర్ బిట్రే ఆఫ్ బీయింగ్ అనే రూబ్రిక్ తో మనం ఐఎస్ఎంఎస్ ఇచ్చాము. రెండో కేసు చూసాం, పాప ధైర్యంగా లోపలికి వచ్చింది, కూర్చుంది, డిస్కషన్ లో ఇన్వాల్వ్ అయింది. ఆ డిస్కషన్ అశాంతం చూస్తానే ఉంది, చాలా అలర్ట్ గా క్యూరియస్ గా ఉంది. ఇది మనం సెకండ్ కేసు చూసాము. ఈ థర్డ్ కేసు అండి. థర్డ్ కేస్ ఆచార్. ఇది ఒక 5 years ఏజ్ బాయ్ అనమాట. రికరెంట్ టాన్సిల్స్ ప్రాబ్లం. ఎంత రికరెంట్ అంటే నెలకు 2-3 సార్లు వస్తాయి. వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ కోసం వచ్చారు ఈ బాబుని తీసుకుని. యాక్చువల్ గా బాబు కోసం కాదు, వాళ్ళ నాన్న కోసం వచ్చారు. ఆ, తనకి గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. మేము ఇద్దరం మాట్లాడుతా ఉన్నాము. అయిపోయింది, ఆయన రెమెడీ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్న ఉన్నారు, బాబుకి టాన్సిల్స్ చాలా రికరెంట్ గా వస్తున్నాయి సరే మీరు ఇస్తారా అని. వై నాట్, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి అప్పుడు నేను బాబుని గమనించడం మొదలు పెట్టాను. ఆ లోపు గమనిస్తున్నాను ఏంటంటే బాబు చాలా ధైర్యంగా ఉన్నాడు, రిలాక్స్ గా సింగిల్ గా చైర్ లో కూర్చుని ఉన్నాడు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటున్నాడు, కొద్దిసేపు చెక్క ముక్కలం వేసుకుని కూర్చుంటున్నాడు, కొద్దిసేపు ఏదో టచ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, మా డిస్కషన్ వింటున్నాడు, చాలా యాక్టివ్ గా ధైర్యంగా ఉన్నాడు. ఇది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత బాబుతో మాట్లాడడం మొదలు పెట్టాను. ఆ, మాట్లాడడం మొదలు పెడితే ఎన్ని ముచ్చట్లు చెప్పాడంటే, మాట్లాడిన ఒక పావు గంటలో వాళ్ళ చెల్లి గురించి చెప్పాడు. చెల్లి గురించి ఏం చెప్పాడంటే, మా చెల్లికి చాలా భయము, అందువల్ల ఈ భయం పోవాలంటే చెల్లిని నేను పోలీసు చదివిపిస్తాను, డిఎస్పి చేపిస్తాను. డిఎస్పి అయితే పోలీస్ కదా, తనే పోలీస్ కదా, తనే దొంగల్ని పట్టుకోవాలి కదా, తనకు ఇంకా భయం ఎక్కడ ఉంటుంది, తను భయపడద్దు కదా, సో నేను మా చెల్లెల్ని నేను డిఎస్పి చేపిస్తాను అన్నాడు. సో ఇందులో ఈ మాటల్లో చూడండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వీడియో ఆఫ్ సార్ వస్తారు, ఒక నిమిషం వస్తారు, ఒక నిమిషం బాగా ఒక్క తీసుకున్నాం. నిమిషంలో వస్తాను సార్. సార్ మనం వాడేది రెగ్యులర్ గా వాడేది సెంటిసిమల్ స్కేల్ అనమాట. సార్ చెప్పేది ఎల్ఎం పొటెన్సీ అంటారు, 50 మిల్లిసిమల్ స్కేలు. అది వాడకం డిఫరెంట్ గా ఉంటుంది, అది అది అదే సపరేట్ స్కేల్ అది. ఆ తర్వాత ఏమైనా ఉన్నప్పుడు మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. హలో సార్, ఇప్పుడు కనిపిస్తున్నానా? వీడియో ఓకే కదా? ఆడియో, వీడియో అండ్ Yes, sir. స్లైడ్స్. Yes, sir. Both are okay, sir. ఓకే సార్. సో ఈ కేసు వాళ్ళ నాన్న కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చాడు ఒక బాబు, రికరెంట్ టాన్సిలైటిస్. బాబుతో మాట్లాడితే ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, చూస్తే చిన్న ఏజ్, జనరల్ గా పిల్లలు కొత్త వాళ్ళతో భయపడతారు. ఆ అబ్బాయి ఫస్ట్ టైం వచ్చాడు నా దగ్గరికి. సో కొత్త వాళ్ళతో భయపడతారు, కొత్త ప్లేస్ దగ్గర ఇమడడానికి చాలా టైం పడుతుంది. ఈ అబ్బాయి ఏమీ లేవు, ధైర్యంగా కూర్చున్నాడు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నాడు. నా కోపం కూడా ఏం రాలేదు, అంటే డాక్టర్ ముందు ఒక చిన్న బాబు కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవడానికి ఎంత ధైర్యం ఉండాలి. నాకు అనిపించింది ఈ అబ్బాయి చాలా ధైర్యవంతుడు, కాన్ఫిడెంట్ పర్సన్ అనిపించింది. సో ఇంకా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. వాళ్ళ చెల్లెల గురించి చెప్పాడు, చెల్లెలకి చాలా భయము, నేను డిఎస్పీ చదివిపిస్తాను. సో రెండోది, మరి నువ్వేమవుతావు అని చెప్పి, నేను కలెక్టర్ అవుతాను అన్నాడు. ఎందుకు అని చెప్తే ఇలా రకరకాలు చెప్తా ఉన్నాడు అనమాట. ప్రతి దాంట్లో, మాట్లాడే ప్రతి దాంట్లో లాజిక్ ఉంటుంది, ఎక్కడ సెన్స్ లేకుండా మాట్లాడట్లేదు, బిహేవ్ చేయట్లేదు, లాజికల్ గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు, దేనికి తడబడ్డం లేదు. సో నేను ఇంకేమీ అడగలేదండి, దీన్నే ఒక రూబ్రిక్ గా తీసుకున్నాను. ఈ రూబ్రిక్ ని పెట్ అని అంటాం. 3 రెమెడీస్ ఉన్నాయి పెట్ కింద. ఒకటి ఒలివ్ సాక్రమ్, రెండోది పెల్లాడియం, మూడోది స్పాంజియా.
సో పెట్. అండ్ రెండోది ఏంటంటే ఈ టాన్సిల్స్ వల్ల తను తినలేకపోతున్నాడు, ఒక 3-4 days నుంచి తినట్లేదు. సో ఈటింగ్ రిఫ్యూజెస్ టు ఈట్, అంటే తినడానికి ఇష్టపడకపోవడం. సో ఈ రెండు రూబ్రిక్స్ తీసుకున్నాను. స్పాంజియా రెమెడీ వచ్చింది. స్పాంజియాని 200 పొటెన్సీలో రిపీట్ చేశాను. అంటే అక్యూట్ టాన్సిల్స్ రెడ్ గా ఉన్నాయి, ఆల్మోస్ట్ లైక్ కిస్సింగ్ టాన్సిల్స్ లాగా ఉన్నాయి అనమాట. చీమేమీ లేదు, రెడ్ గా ఉన్నాయి. నోట్ తెరవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు, నొప్పి ఉంది, మంట ఉంది, తినలేకపోతున్నాడు. సో రిపీట్ చేయడం జరిగింది, అక్యూట్ కేసు కాబట్టి రిపీట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 3 పూటలు వేసుకోమని చెప్పాను, అలా 3 రోజులు వేసుకోమని చెప్పాను. 5వ రోజు ఫోన్ చేసి చెప్పమన్నాను. 5 రోజుల తర్వాత లేదు, నెక్స్ట్ డేనే ఫోన్ చేసి చెప్పమన్నాను, ఎందుకంటే తినడానికి రావట్లేదు. 4 రోజుల నుంచి తినట్లేదు, ఓన్లీ వాటర్ తాగి జ్యూసులు తాగి ఉంటున్నాడు. అలా తినకపోతే పూర్తిగా వాళ్ళు చిక్కిపోతారు అండ్ బలం తగ్గిపోతుంది. అందువల్ల ఫుడ్ తినడం ఎలా ఉంటుందో నెక్స్ట్ నాకు ఫోన్ చేసి చెప్పమన్నాడు అని చెప్పాను. సో నాన్న చెప్పింది ఏంటంటే, సార్ క్లినిక్ లో మీరు వేసిన డోస్ తో ఇంటికి వెళ్ళంగానే, అంటే వాళ్ళు ఒక 1 hour దూరం అండి, 2 hours దూరం వాళ్ళు క్లినిక్ కి. ఇంటికి వెళ్ళంగానే ఆకలిస్తుందని చెప్పి మంచిగా తిన్నాడు సార్, పుష్టిగా అన్నమే తిన్నాడు. సో నొప్పి ఏమీ లేదు, రాత్రి కూడా తిని పడుకున్నాడు. నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్ మంచిగా తింటున్నాడు, జ్వరం ఏం లేదు, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇది వాళ్ళ నాన్న చెప్పి నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాడు అనమాట. సో క్లినిక్ లో వేసిన ఒక డోసు, సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక డోసు వేసుకోమని చెప్పిన. ఆ 2 డోసులతో జరిగిన ఇంప్రూవ్మెంట్ అండి ఇది. ఒక 3 days రిపీట్ చేయమన్నాను, తర్వాత ఆపేయమన్నాను. ఇప్పటి వరకు కూడా ఏ కంప్లైంట్ లేదు, ఆ బాబుకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. సో ఇది సార్ కేసు. తినడానికి ఇందులో ఇష్టపడకపోవటం ఇంకోటి సార్. సార్ సార్ ఏమన్నారు? తినడానికి ఇష్టపడకపోవటం ఈటింగ్ తినడానికి రిఫ్యూజెస్ టు ఇష్టపడకపోవటం ఈట్, ఇంకోటి. ఆ రూబ్రిక్. అండ్ పెట్ అనే రూబ్రిక్ అండి. పెట్ అంటే కాన్ఫిడెంట్, చీకీలీ ఫార్వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే చీకీలీ ఫార్వర్డ్. చీకీలీ అంటే యాక్టివ్ గా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఫార్వర్డ్ ముందుకొచ్చి మనతో కలుస్తారు అనమాట, పెట్ లక్షణం. ఇది పిల్లల్లో మనం అప్లై చేయాల్సిన రూబ్రిక్ అనమాట, పెద్దవాళ్ళలో కాదు, పిల్లల్లో. పెద్దవాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, వస్తారు, మాట్లాడిస్తారు. పాత వాళ్ళకి భయపడకపోవచ్చు పెద్దవాళ్ళు, కానీ చిన్న పిల్లలు చాలా రకరకాల ఎక్స్పీరియన్స్, ఇంజెక్షన్స్ భయాలు, ఏమైనా అరుస్తారేమో అని భయాలు. సో ఇలాంటి రకరకాల భయాలు ఇంట్లో కూడా పేరెంట్స్ చెప్పి తీసుకొస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం ముట్టుకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా అనొద్దు, ఇలా చెప్పి తీసుకొస్తారు. సో ఒక భయంలో వాళ్ళు వస్తారు. కానీ ఈ బాబులో భయం నేను చూసింది సున్నా, ఏ మాత్రం భయం లేదు. లాజికల్ గా, రీజనబుల్ గా, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. సో దీన్ని పెట్ అనే రూబ్రిక్ నేను తీసుకున్నానండి. ఓకేనండి, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ కేసు? సార్ ఒక చిన్న డౌట్ సార్. కరెంట్ పోయింది, అందువల్ల అది ఏర్పడలేదు సార్, కవర్ కాలేదు. ఏంటండి? కరెంట్ వీడియో పోయినందువల్ల రికార్డింగ్ పంపిస్తాం సార్. అందువల్ల సార్ రికార్డింగ్ వస్తుంది, ఒకసారి చూడండి. రూబ్రిక్ పెట్ అని అంటాము. సో ఇంతకు ముందు మీరు డౌట్స్ అడిగారు కదండి, మరి ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకోరా డాక్టర్ గారు? లేదు, తీసుకుంటామండి, ఖచ్చితంగా తీసుకుంటాం, తీసుకోవద్దని ఏమీ లేదు. ఆ ఫిజికల్ సిమ్టమ్ కూడా పెక్యులియర్ గా ఉండాలి, పీక్యూఆర్ఎస్ అయి ఉండాలి. అలాంటప్పుడు ఫిజికల్ సిమ్టమ్స్ కూడా, అంటే పర్టికులర్స్ కూడా తీసుకోవాల్సిందే. హ్యానిమన్ చెప్పింది ఏంటంటే, ఒక కేసుని 100% సాల్వ్ చేయాలంటే పీక్యూఆర్ఎస్ తీసుకోవాలి. ఆ పీక్యూఆర్ఎస్ అది ఏదైనా కావచ్చు, మెంటల్ జనరల్ కావచ్చు, ఫిజికల్ జనరల్ కావచ్చు, పర్టికులర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పీక్యూఆర్ఎస్ కనుక మీరు తీసుకుంటే ఆ కేసుని 100% సెమినిమం సెలెక్ట్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఇది హ్యానిమన్ గారు చెప్పారు. సో ఇందులో నేను ఏం తీసుకున్నా అంటే, టాన్సిల్స్ పెయిన్ ఉంది, కొంత బాబు ప్రయత్నం చేస్తే తినొచ్చు, తినకూడదని ఏం లేదు. పూర్తిగా కిస్సింగ్ టాన్సిల్స్ ఏం కాదు, టాన్సిల్స్ స్వెల్లింగ్ వచ్చింది, పెయిన్ ఉంది, అయినా కానీ ఇష్టమైన ఫుడ్ ఇచ్చినా తినట్లేదు. సో ఇది ఈటింగ్ రిఫ్యూజెస్ టు ఈట్. ఇలాంటి టైంలో పిల్లలు ఏం చేస్తారంటే, నీకు ఏమి ఇష్టమో, నీకు స్వీట్ ఇష్టం కదా, సరే నేను స్వీట్ చేసి ఇస్తాను, పాయసం చేసి ఇస్తాను, తిను. పాయసం చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తినొచ్చు పిల్లలు, ఇష్టమైంది, తినట్లేదు. సో ఇది పీక్యూఆర్ఎస్. ఇందులో నేను తీసుకున్నాను, ఈటింగ్ రిఫ్యూజెస్ టు ఈట్ తీసుకున్నాను. అందుకే అలా రూల్ ఏం లేదండి, ఇలా తీసుకోకూడదు అని ఏమీ లేదు. మనం తీసుకోవాల్సిన లక్షణం పీక్యూఆర్ఎస్ అయి ఉండాలి. అది ఫిజికల్ జనరల్ కావచ్చు, మెంటల్ జనరల్ కావచ్చు, పర్టికులర్ కావచ్చు. సో ఇది ఎంత పొటెన్షియల్ ఇచ్చారు సార్? 200 పొటెన్షియల్ స్పాంజియా 200, రోజుకి 3 సార్లు, అలా 3 రోజులు రిపీట్ చేయమన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా మెడిసిన్ వర్క్ చేస్తున్నప్పుడు రిపీట్ చేయొద్దు అంటాం కదా? అయ్యా కరెక్టే, మెడిసిన్ వర్క్ చేసినప్పుడు రిపీట్ చేయొద్దు అని అంటాము, కానీ అది రూల్ కాదండి.
ఎప్పటి వరకు రిపీట్ చేయాలంటే ఒక కండిషన్ అట్లీస్ట్ 70% సాల్వ్ అవ్వాలి. ఓకేనా, అప్పటి వరకు రిపీట్ చేయొచ్చు. ర్యాపిడ్ ప్రోగ్రెషన్ కోసం రిపీట్ చేయండి అని చెప్పి హానిమన్ ఆర్గనోన్ లో చెప్పారు. అఫారిజం నేను మీ గ్రూప్ లో పెడతాను, ఒకసారి చదవండి. ర్యాపిడ్ సరే ప్రోగ్రెస్, సార్. స్పీడ్ గా ఇంప్రూవ్ అవ్వాలి, రిపీట్ చేయండి హానిమన్ చెప్పారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ద కేస్. నేనైతే సార్ 50% అబౌవ్ ఇంప్రూవ్మెంట్ వచ్చే వరకు రిపీట్ చేస్తానండి. పేషెంట్ చెప్పాలి, థ్యాంక్ యూ ఇప్పుడు థ్యాంక్ నాకు ఒక 70% బాగుంది అంటే రిపిటేషన్ ఆపేస్తాను. సార్ ఇలా చెప్పండి. మైండ్ రూబ్రిక్స్ వాటి మీనింగ్లు తెలియాలంటే ఏదైనా మంచి బుక్ పేరు చెబుతారా సార్? ఖచ్చితంగా అండి, చాలా బుక్స్ ఉన్నాయి. నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాను సార్. గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇలా చాలా ఉన్నాయి. రైట్ సార్. ఓకే. తెలుసుకోవాలంటే ముందు నేను కూడా ఎలా చదివానంటే, నేను హోమియోపతి చదువుతున్న టైంలో రోజు కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి రిపర్టరీ ఓపెన్ చేసి రోజు ర్యాండమ్ గా కొన్ని రూబ్రిక్స్ చదివేవాడిని. అండ్ ఓకే సార్. ఒక్క నిమిషం మై छोड़ा क्या हो ना. సార్ చెప్పాల్సి ఇంకా చాలా ఉన్నాయి సార్. ఆ, సబ్జెక్ట్ పరంగా డిస్కస్ చేద్దాం సో సార్. నేను ఏం పొటెన్షియల్ డ్రగ్స్ చేసేవాడిని అంటే గురించి కాకుండా. ర్యాండమ్ గా కొన్ని రూబ్రిక్స్ చదివి వాటిని అర్థం చేసుకోవడం కోసం డిక్షనరీలో మీనింగ్ చూసేవాడిని. అసలు డిక్షనరీలో ఈ పదానికి మీనింగ్ ఏంటి, రకరకాల డిక్షనరీస్ చూడాలండి. ఒక రూబ్రిక్ ని మనం పూర్తిగా 100% దాని మీనింగ్ అర్థం చేసుకోవాలంటే రకరకాల రూబ్రిక్స్ లో మీనింగ్ చూడాలి, దాని ఇంప్లిమెంటేషన్ చూడాలి. ఎక్కడ దీన్ని ఎలా వాడాల్సి ఉంటుంది, ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనేది ఇంప్లిమెంటేషన్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అప్పుడు మనం రూబ్రిక్ అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే సార్. సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ కంటిన్యూ సార్, ఉన్నాయండి? రామకృష్ణ గారు కంటిన్యూ చేయండి. ఓకే సార్. కంటిన్యూ. సార్ 200 వాడడానికి తీసుకోవడం కారణం ఏంటి సార్? అలా ఏమీ లేదు సార్. ఇది కూడా పొటెన్షియల్ కూడా అదొక పెద్ద టాపిక్, మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు డిస్కస్ చేద్దాము. సార్ 6 తో మొదలు పెట్టిన మీరు కేసెస్ చెప్తా, ఉన్నాయి, మీరు 30 డౌట్స్ తో ఉంటే మొదలు పెట్టిన గ్రూప్ లో కేసెస్ పోస్ట్ ఉన్నాయి, చేయండి, సార్ 200 తో సార్ మొదలు పెట్టిన చెప్తారు. కేసెస్. సో ఇలా ఇది మళ్ళీ ఇది పెద్ద టాపిక్ అయిపోతుంది. మళ్ళీ పొటెన్సీ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. ఓకేనా. సో నేను యూజువల్ గా 30-200 నుంచి మొదలు పెడతాను. అక్యూట్ కేసు అయితే 200 తో మొదలు పెట్టాలి, ఇది కామన్ థింగ్. క్రానిక్ కేసు అయితే 630 తో మొదలు పెట్టాలి. ఓకే, అక్యూట్ సార్ కేసు అయితే ఇప్పుడు 200. ఓకే సార్. సార్ ఈ చెప్పండి. రిపిటేషన్ క్రానిక్ లో ఓకే. కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయాలి. ఓకే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక పాప కేసు రికరెంట్ కఫ్ అండ్ వామిటింగ్స్. తనకు ఫీడింగ్ వదిలేసి సాలిడ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి కఫ్ అండ్ వామిటింగ్స్ కేసు చెప్పాను కదా, ఫ్రీక్వెంట్ రిపీట్ చేశాను. దాదాపు 3 months రిపీట్ చేశాను సార్. ఒక మంత్ పూర్తిగా సెంటిస్మల్స్, ఒక మంత్ ఎల్ఎం పొటెన్సీ, 3rd month మాత్రం ఎప్పుడైనా అవసరం అయితేనే ఇమ్మని చెప్పాను, ఆ తర్వాత పూర్తిగా ఆపేయమని చెప్పాను. పాప ఒక 70% ఇంప్రూవ్ అయ్యాక ఆపేయమని చెప్పాను రిపిటేషన్. క్రానిక్ డిసీజెస్ లో కూడా ఇది రిపిటేషన్ చేయాల్సిందే ఫర్ ద ర్యాపిడ్ ప్రోగ్నోసిస్. ఓకేనా సార్, ముందుకెళ్దామా? సార్ వెళ్దాం సార్. ఓకే. ఆల్రెడీ 8:10 సార్, 8:10. ఎంతసేపు అవును, పడుతుంది? అయ్యో ఓకే, అయిపోయింది. ఇంకొన్ని ఒక్క కేసు లాస్ట్, అంతే, నాకు కూడా టైం లేదు. ఓకే. అదో ఇది లాస్ట్ 4th కేసు చూడండి. ఇది చూడండి, అటోపిక్ డర్మటైటిస్ కేసు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చిన్న బాబుని తీసుకొచ్చారు. ఇది రియల్ ఫోటో బాబుది, క్లినిక్ లో తీసుకున్న ఫోటో. ఇలా కూర్చున్నాడు. మేము ఒక అర్ధగంట మాట్లాడాం బాబు గురించి. బుగ్గల పైన, ముక్కు పైన, చేతుల పైన స్కిన్ ర్యాషెస్ వచ్చాయి, చాలా రోజుల నుంచి సతాయిస్తున్నాయి, అలోపతి వాడినా తగ్గట్లేదు, స్టిరాయిడ్స్ ఇస్తున్నాడు, తగినట్టు తగ్గుతున్నాయి, వస్తున్నాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, అటోపిక్ డర్మటైటిస్. హోమియోపతిలో చక్కని ట్రీట్మెంట్ ఉంది, 100% సాల్వ్ చేయొచ్చు. సో బాబుని నేను మాట్లాడుతున్నాడు, వాళ్ళ నాన్న చెప్తున్నాడు. నేను గమనించింది ఏంటంటే, మాట్లాడిన ఒక అర్ధగంట సేపు కూడా బాబు ఇలా వాళ్ళ నాన్న ఒళ్ళోనే ఉన్నాడు, దిగట్లేదు, కిందికి కూడా దిగట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, చైర్లో కూర్చోట్లేదు, ఎత్తుకునే ఉండాలి కథ. సో ఇది చాలా పెక్యులర్ థింగ్ పిల్లల్లో. నేను అడిగాను, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు ఈ బాబు అని చెప్తే, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏ స్కూల్ నుంచి తను ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉన్నాడు, ఎల్కేజీ యూకేజీ చదువుతున్నాడు. సో ఇంటికి వస్తే చాలు వాళ్ళ నాన్న ఎత్తుకోవాలి, ఎక్కడికి నా వెళ్ళాలంటే నాన్న ఎత్తుకోవాలి, రాత్రి ఎత్తుకోవాలి, పడుకోబెట్టుకోవాలంటే ఎత్తుకోవాలి, ఏం చేయాలన్నా ఎత్తుకునే ఉండాలి. దీన్నే ఒక రూబ్రిక్, క్యారీ డిజైర్ టు బి క్యారీ. ఇంకా రకరకాల రూబ్రిక్స్ తీసుకుని ఈ బాబుకి పల్స్టిల్లా ఇచ్చానండి, రిపీట్ చేశాను. ఫ్రీక్వెంట్ రిపిటేషన్ అవసరమైంది. పల్స్టిల్లా 200,
సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోలో కూడా ర్యాషెస్ కొంచెం తక్కువగా ఉంటాయి, దీన్ని జూమ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో బుగ్గల పైన తక్కువగా ఉన్నాయి, ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండింది. ఈ ఫోటో ఫాలో అప్ లో తీసుకున్నది తక్కువగా ఉన్నాయి. సో ఫాలో అప్ లో కూడా ఇలాగే కూర్చున్నాడు ఈ బాబు, ఎత్తుకునే ఉండాలి. దీన్ని క్యారీడ్ డిజైర్టిఫై క్యారీడ్ అని అంటాం. పల్స్టిల్లా ఇచ్చారండి. పల్స్టిల్లా ఎందుకు ఇచ్చారంటే పల్స్టిల్లా ప్లాంట్ మీరు చూస్తే పల్స్టిల్లా ప్లాంట్ ఇలా వంగిపోయి ఉంటుంది, కాండం ఇలా నిటారుగా ఉండదు, ఇలా ఇలా వంగిపోయి ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ ఉంటుంది, ఇలా వంగిపోయి ఉంటుంది. పల్స్టిల్లా డాక్ట్రిన్ లో అంటే ప్లాంట్ లోనే బలం ఉండదు, ఇలా వంగిపోయి ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా గాలి ఎటు వస్తే అటు వెళ్తుంది, ఇటు వస్తే అటు, అటు వస్తే అటు. సో పల్స్టిల్లాలో బలం ఉండదు, ఆ ధైర్యం ఉండదు, ఎవరో ఒకరు వాళ్ళకి సపోర్ట్ కావాలి, ఎత్తుకునే ఉండాలి. ఇది క్యారీడ్ డిజైర్ టు బి క్యారీడ్, పల్స్టిల్లా సాల్వ్ అయింది. ఓకేనా, నెక్స్ట్. సో ఇది ఫైనల్ స్లైడ్ అండి, అయిపోయింది. సో ఇలా మనము పిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒకటి, వాళ్ళ ఫీలింగ్స్ ని తెలుసుకోవాలి. అసలు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, అసలు వాళ్ళు ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలంటే మనం డాక్టర్ గా వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో ఒక ఫ్రెండ్ గా, రిలేటివ్ గా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ గా వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళ లాంగ్వేజ్ లో తుంటరి పనులు చేస్తూ వాళ్ళలాగానే వాళ్ళని గిల్లుతూ సతాయిస్తూ ఒక ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ చేసుకొని వాళ్ళ లెవెల్లో వెళ్ళి వాళ్ళ మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా పిల్లలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో చెప్తారు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అప్పుడు మనం 100% ఏ కేసైనా సాల్వ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ చంద్రమోహన్ గారు, అందరికీ థ్యాంక్ యూ విన్నందుకు అండ్ అర్థం చేసుకున్నందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో అడగండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ షెడ్యూల్ లో థ్యాంక్ యూ బిజీగా సార్. ఉండి కూడా మాకు టైం కేటాయించారు. యాప్ గురించి పెట్టండి సార్. యాప్ పెడతాను, రిపిటేషన్ ఓకే గురించి ఒక పెడతాను. పెట్టండి. హ్యానిమన్ ఓకే. ఆర్గ్యుమెంట్ అఫారిజం పెడతాను. ఇంకేం కావాలండి? చాలా బాగా చెప్పారు. నమస్కారం సార్. నమస్కారం సార్, అందరికీ థ్యాంక్ యూ నమస్కారం. సార్, థ్యాంక్ యూ సార్, ఎక్స్ట్రాడనరీ క్లాస్ సార్. థ్యాంక్ యూ. చెప్తున్నారు కదా. చాలా బాగుంది. బుక్స్ నేను గ్రూప్ లో పెడతాను, ఈ మూడు నేను పెడతాను. యాప్, అఫాడిజం, రిపిటేషన్ నుంచి అఫాడిజం, బుక్స్ పెడతాను. ఇంకా సార్ అయితే ఒక్క చిన్న అనౌన్స్మెంట్, ఒక్క నిమిషం సార్. ఒక చిన్న వీడియో ఉంది, ఒక 1-2 minutes షేర్ చేయనా అండి? చేయండి సార్, చేయండి సార్. ఒక్క నిమిషం షేర్ చేస్తాను. సార్ ఇది ఓకేనా, కనిపిస్తుందా సార్? కనపడుతుంది సార్. ప్లే చేయండి సార్, కనపడుతుంది. వాల్యూమ్ పెంచండి సార్. కనిపిస్తుంది, వాల్యూమ్ పెంచాలి. ఒక్క నిమిషం. ఒకసారి ఇది రికార్డ్ చేసిన వీడియో అండి, ఒక 2 minutes ఉన్నట్టుంది. ఇది ఈ మెథడ్ గురించి నేర్చుకోవడానికి మనం ఎలాంటి అవకాశం ఉంది అనేది ఇందులో ఉంటుంది. హైదరాబాద్ లో ఈ నెల 23-24 ఒక ఇంటర్నేషనల్ స్పీకర్స్ తో ఈ మైండ్ మెథడ్ గురించి సెమినార్ అవుతుంది. నేను కూడా అక్కడికి వస్తున్నాను. సో దీన్ని ఇంకా పర్ఫెక్ట్ గా మనం నేర్చుకోవాలి. రూబ్రిక్స్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి, కేస్ టేకింగ్ ఎలా ఉండాలి, క్లిష్టమైన కేసెస్ ఎలా సాల్వ్ చేయాలి, రిపిటేషన్ ఏంటి, పొటెన్సీస్ ఏంటి, ఇవన్నీ మనం ఈ సెమినార్ లో తెలుసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేస్తున్నాను, వినండి. వినిపిస్తుందా సార్? అది బ్లూటూత్ లో ఉంది సార్, అది బ్లూటూత్ లో ఉంది వాయిస్. ఓకే, ఒక్క నిమిషం, దీన్ని ఆఫ్ చేస్తాను.
మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాను, ఒకసారి చూడండి. సార్ వాయిస్ వినబడట్లేదు సార్. వాయిస్ రావట్లేదు సార్. సార్ వాయిస్ రావట్లేదు. గ్రూప్ లో షేర్ చేయండి సార్. గ్రూప్ లో షేర్ చేస్తే మాకు వినపడటానికి అవకాశం ఉంటుంది. మీ వాయిస్ రావట్లేదు. ఓకే సార్, అలా అయితే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే 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 సార్, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ ఏ డాక్టర్ డేట్స్ లో రామోజీ సార్ గారు. అవి? సార్ చెప్పండి సార్. ఏ డేట్స్ లో సార్ అవి సెమినార్? ఏ డేట్స్ లో? ఈ ఈ నెల 23, 24 అండి, హైదరాబాద్ లో అవుతుంది. చాలా మంచి ఓకే సెమినార్, సార్. ఇంటర్నేషనల్ స్పీకర్స్ వస్తున్నారు. ఈ మైండ్ మెథడ్ గురించి మనకు 2 days సెమినార్, చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్పినవి సింపుల్ కేసెస్, అంటే డిఫికల్ట్ కేసెస్ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ అంత టైం లేదు కాబట్టి నేను సింపుల్ కేసెస్ చెప్పాను. చాలా చాలా డిఫికల్ట్ కేసెస్, క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, ఐసీయూలో ఉన్న పేషెంట్స్, అండ్ దీర్ఘకాలం నేను పంపిస్తాను సార్, గ్రూప్ లో పంపిస్తాను. ఇది నాకు గ్రూప్ లో రావట్లేదు, పంపించండి సార్ ఆ ప్లేస్. గ్రూప్ లో పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డాక్టర్ గారు. ఓకే, నమస్కారం అందరికి. చంద్రమోహన్ గారు లీవ్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. స్వస్తి. మీకు థ్యాంక్ యూ సార్, అలాంటి ఒక క్లాస్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. సార్ you, sir. నేను కూడా నేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. సార్ వాసుదేవ్.